వెల్కమ్ టు హోప్ అండ్ హార్ట్. హలో మిథాలి, ముందుగా కంగ్రాచులేషన్స్. మేజర్ విక్టరీ. వరల్డ్ కప్ రాలేదనే తప్ప, బట్ ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉండింది. ప్లస్ ఇండివిజువల్ కూడా యూ అచీవ్డ్ మెనీ రికార్డ్స్ కదా. సో ఇప్పుడు ఒక ఏ లెవెల్కి వచ్చింది సాటిస్ఫాక్షన్ క్రికెట్లో? సార్ I think satisfaction ani I still don't feel satisfied ఎందుకంటే though we are runners up వచ్చాము ఫైనల్ వరల్డ్ కప్ లో, I have crossed 6,000 runs, కానీ I still want to achieve more. Women in India world yes 6,000 and I still want to achieve more and a hunger ఉంది ఇంకా, like I have to keep scoring runs అని. ఎక్కడ దాకా ఉంది? ఏం సెట్ గోల్స్ లేవు ఇంకా, బట్ నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ ఉంది. సో ఐ వాంట్ టు ప్రిపేర్ అగైన్, సో దట్ ఒక ఆపర్చునిటీ ఉంది మళ్ళీ ఇండియన్ టీమ్కి టు డూ వెల్ ఇన్ ద వరల్డ్ కప్ స్టేజ్లో. ఇప్పుడు మొన్న ఫైనల్లో మీకు అన్ని ఎదురైన ఎక్స్పీరియన్స్లు ఏంటి? ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సార్. లైక్ ఫస్ట్ ఇస్ వరల్డ్ కప్ పోయే ముందు నోబడీ గేవ్ అస్ అ ఛాన్స్ అని, ఇండియన్ టీమ్ సెమీఫైనల్స్ ఆడుతుందని కూడా ఎవరు హోప్స్ పెట్టుకోలేదు, ఎక్స్పెక్టేషన్స్ లేవు. మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ తోని మేము గెలిచాము విత్ వెరీ క్లోజ్ మ్యాచ్ గా, స్కోరింగ్ 280 runs. అది మా ఇండియన్ టీమ్ కే ఫస్ట్ టైం టు స్కోర్ 280 runs, అది కూడా ఇంగ్లాండ్ కండిషన్స్ లో అగేన్స్ట్ హోస్ట్. సో దట్ వాజ్ అగైన్ అ రివిలేషన్ అన్నమాట, టీమ్ కే ఒక కాన్ఫిడెన్స్ బూస్టర్ గా. మెయిన్ అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది మీకు డెఫినెట్లీ, ఎందుకంటే ఈవెన్ మేము కూడా వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ కి మేము ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఫస్ట్ మ్యాచ్ లోనే ఇస్తామని, బికాజ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో వన్ సైడెడ్ గా మేము న్యూజిలాండ్ తోని వి లాస్ట్, అండ్ ఈవెన్ విత్ అదర్ టీమ్ వి lost in practice games అన్నమాట. సో మేము ఇచ్చిన స్టేజ్ లైక్ బిఫోర్ ద వరల్డ్ కప్ అందరికి అనుకున్నారు ఇండియన్ టీమ్ సెమీఫైనల్స్ కూడా ఆడరు, దే విల్ 5th or 6th ఉంటారు అని. దెన్ 4 matches కంటిన్యూస్ గా గెలిచాక అగైన్ ఆ లాస్ వచ్చింది. వి లాస్ట్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా, వి లాస్ట్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. సో 2 matches ఓడిపోయినాక అగైన్ మేబీ చాలా మంది కన్నారు ఓకే ఇది ఇండియన్ టీమ్ అయిపోయింది టోర్నమెంట్ అని. అండ్ దెన్ వి వన్ అగేన్స్ట్ న్యూజిలాండ్, అండ్ ఆ న్యూజిలాండ్ తో గెలిచాక మస్ట్ విన్ మ్యాచెస్ అయిపోయాయి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో 2 big టీమ్స్ తోని గెలిచాము. సో చాలా దాని తర్వాత ఫైనల్స్ ఈవెన్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మా ఫస్ట్ ఎయిమ్ వాజ్ టు ప్లే సెమీఫైనల్స్ అని. సెమీఫైనల్స్ తర్వాత విల్ సీ వీ కెన్ గో ఫార్వర్డ్ ఆర్ నాట్ అని. సో వెన్ వీ రీచ్ ద ఫైనల్స్, ఫస్ట్ టైం నా లైఫ్లో ఐ కుడ్ సెన్స్ కి చాలా మంది వాంటెడ్ ఫైనల్స్ టికెట్స్ అనమాట. ఎవ్రీ టైమ్ ఉమెన్ క్రికెటర్ గా మేము అడుగుతాం లైక్ వీ వాంట్ పాసెస్ ఫర్ మ్యాచెస్ అని. ఈసారి వీ హ్యాడ్ ఆల్ ఎక్స్ క్రికెటర్స్ ఆస్కింగ్ ఫర్ ఆ పాసెస్. సో అది వాజ్ సంథింగ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్ ఇప్పుడు ఈ స్టేజ్ లో వచ్చింది వేర్ ఎవ్రీబడి ఆర్ ఆస్కింగ్ ఫర్ పాసెస్. అండ్ టీమ్ కి కూడా ఇట్ వాజ్ రివిలేషన్, ఎందుకంటే యూజువలీ ముందు వరల్డ్ కప్స్ లో ఒక మ్యాచ్ ఓడిపోయినాక వి నెవర్ యూస్ టు కమ్ బ్యాక్. ఓడిపోయినాక అక్కడ నుంచి వి యూస్ టు స్టిల్ ఫాల్ డౌన్ అండ్ డౌన్. సో ఈసారి టీమ్ కమ్ బ్యాక్ అండ్ కమ్ బ్యాక్ విత్ అగేన్స్ట్ గుడ్ సైడ్స్ అన్నమాట. సో దట్ ఈస్ అగైన్ బిగ్ ఐ కెన్ సే అచీవ్మెంట్ బై దిస్ టీమ్. అది అచీవ్మెంట్ విషయం అన్డిస్ప్యూటెడ్లీ ఎవ్రీవన్ ఈజ్ యాక్సెప్టింగ్. అంటే ఆల్మోస్ట్ ఫైనల్ గెలిచినంత దాకా వెళ్ళారు, బట్ లాస్ట్లో కొంచెం ప్రెషర్ ఫీల్ అయినట్టున్నారా? ప్రెషర్ ఫైనల్స్ ఎప్పుడు ఉంటుంది సార్. అంటే నేను 5 వరల్డ్ కప్స్ ఆడినా కూడా ఐ స్టిల్ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ నర్వస్నెస్ బిఫోర్ ఫైనల్స్. అండ్ చాలా మందికి ఇట్ వాజ్ అ ఫస్ట్ వరల్డ్ కప్ టీమ్ లో కూడా. దేర్ ఆర్ 5-6 of them వాళ్ళకి ఫస్ట్ వరల్డ్ కప్, ఫస్ట్ ఫైనల్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీబడి అదర్ దెన్ 2 players. సో అలాంటి టీమ్ కి వీఆర్ ప్లేయింగ్ ఫస్ట్ టైం ఫైనల్స్ అండ్ ఫస్ట్ టైం ప్యాక్డ్ స్టేడియం. 2005 లో ఏంటంటే నాట్ మెనీ నో, ఎందుకంటే మ్యాచెస్ టెలివైజ్ లేకపోతే నాట్ మెనీ న్యూ కి ఇండియన్ టీమ్ ఫైనల్స్ కూడా రీచ్ అయిందని. సో ఈసారి బికాస్ ఇట్ వాజ్ టెలివైజ్ లైవ్ అండ్ ఇండియన్ టీమ్ వచ్చిందని లైక్ ఫుల్ ప్యాక్డ్ స్టేడియం అండ్ కవరేజ్ ఉండే, సోషల్ మీడియాలో కూడా ఇట్ వాజ్ ఫ్లాష్డ్ ఎవ్రీవేర్. సో చాలా మెసేజెస్, ఎక్స్పెక్టేషన్స్, చాలా మంది అనుకున్నారు ఓకే ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ అని ప్రీ ఫోన్ కన్క్లూజన్ ఉండే. కానీ almost even నాకు కూడా I also felt ki it was a match that we could have won. 9 runs తో ఓడిపోయినాం, but again it is a lack of inexperience of the players and also
మేము దీని ముందు ద మ్యాచెస్ వి ప్లేడ్ ఇలాంటి అట్మాస్ఫియర్ వి డింట్ కమ్ అక్రాస్. సో అలాంటి స్టేజ్లో ఈ గర్ల్స్ అండ్ స్పెషలీ యంగ్ గర్ల్స్ అంటే టేలెండర్స్ ఆడుతున్నారు, నాట్ ఈవెన్ వన్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్. సో ఆ టైంలో ఐ ఫెల్ట్ కి కొంచెం వాళ్ళు కొంచెం నర్వస్ ఎక్కువ అయిపోయినారు అండ్ దే ఫర్గాట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద గేమ్ మనం అంటాం కదా సింగిల్స్. సిల్లీ మిస్టేక్స్ లాగా. సో ఐ థింక్ దట్స్ వేర్ వి లాస్ట్ ద మ్యాచ్. బట్ చివర్లో మీరు రన్ అవుట్ అయ్యారు కదా, హౌ డిడ్ యూ ఫీల్? వెల్ ఐ థింక్ I didn't expect ki, you know, ఈ stage lo I will experience something like that. ఎందుకంటే earlier also domestic లో sometimes I have tripped, you know, with the spike got stuck. కానీ నేను ఎప్పుడు అనుకోలే వరల్డ్ కప్ ఫైనల్స్ లో you know I will experience again that అని. బట్ అగైన్ స్పోర్ట్స్ ఇస్ సంథింగ్ చాలా మనం ఎంత ప్రిపేర్ అయినా we always counter unexpected things. అండ్ మన చేతిలో everything is not in our hands. Correct. We can always manam from our side we can try our best and run out be sincere. Match win అయ్యేవాళ్ళు కదా, వరల్డ్ కప్ వచ్చేది కదా. Maybe yes, ఎందుకంటే the experience definitely count అవుతుంది because big stage లో you have experience and support, team rallies around అన్నమాట. అదే అంటున్నాను నేను. సో ఏమైనా ఏడ్చారు అప్పుడు? Well, on the ground అయితే I never, నేను ఎప్పుడు ఏడవను, బట్ యా మీటింగ్ లో obviously emotions go and girls ని actually చూసి I felt really bad ఎందుకంటే lot of them wanted ఈ వరల్డ్ కప్ మనము గెలిస్తే it will be a fitting reply to everybody. Yeah, కానీ again నాకు అనిపించింది I lost another opportunity. ఉమెన్స్ క్రికెట్ని ఒక పెద్ద స్పోర్ట్గా ఇండియాలో అగైన్ వీ కెన్ డెవలప్ అని ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మనం బేస్ చేయాలంటే దిస్ వాజ్ వన్ బిగ్ ఆపర్చునిటీ. సో అలా అండ్ దెన్ బట్ దెన్ నాకు అనిపించింది ద గర్ల్స్ హ్యావ్ ట్రైడ్ ద బెస్ట్ అండ్ హోప్స్ లేనప్పుడు ఇంత వీ కమ్ సో ఫార్. సో అది నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ ఇన్ దాట్ కాంటెక్స్ట్. కానీ కమింగ్ సో క్లోజ్ అది ఎప్పుడు హర్ట్ ఉంటుంది అంటిల్ నెక్స్ట్ వరల్డ్ కప్ లో వి పర్ఫార్మ్ బెటర్. కానీ డెఫినెట్లీ అవును ఐ హ్యాడ్ ఫ్యూ టియర్స్. ఎస్, నెక్స్ట్ వరల్డ్ కప్ మీరే కెప్టెన్ ఉంటారా? అది నేను చెప్పలేను, ఐ డోంట్ నో. బట్ రిటైర్ అయితే అవరు కదా? లేదు, ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ 2-3 years మోర్. నేను ఫిట్ ఉన్నాను, ఐఎమ్ ఇన్ ఫార్మ్, సో ఐ థింక్ ఐ స్టిల్ క్యాన్ కంటిన్యూ. సో లెట్ us hope నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా అట్లీస్ట్ ఒక కప్పు తీసుకురావాలని చెప్పి. డెఫినెట్లీ, అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్ ఇప్పుడు ఇట్స్ కమ్ అ ఫేస్. సో ఇప్పుడు గెలుస్తూ ఉంటే దెన్ ఓన్లీ స్పోర్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్లేయర్స్ ప్రొఫైల్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మన పర్ఫార్మెన్స్ ని కంటిన్యూటీ ఉండాలి పర్ఫార్మెన్స్ లో. మేల్ క్రికెటర్స్కి ఉన్నంత గ్లామర్ కానీ ఇన్కమ్ కానీ ఉమెన్ క్రికెటర్స్కి ఉండలేదని మీకు బాగా హర్టింగ్గా ఉన్నట్టుంది లోపల కదా? వెల్, అది ఎప్పుడు లేకుండే సార్, బికాజ్ నేను క్రికెట్లో వచ్చినప్పుడే ఉమెన్స్ క్రికెట్ వాజ్ అవేర్నెస్ అప్పటికి లేకుండే 90s లో. స్లోలీ ఇట్ హ్యాస్ డెవలప్డ్ అండర్ BCCI 2007 లో. కానీ అగైన్ విజిబిలిటీ ఉంటేనే యూ క్యాన్ హ్యావ్ అ బ్రాండ్ ఇమేజ్. మీరు టీవీలో ఎంత కనిపిస్తారో దట్స్ వెన్ యూ క్యాన్ ఇంక్రీజ్ యువర్ బ్రాండ్ ఇమేజ్. ఇప్పుడు మ్యాచెస్ మీరు టెలివైజ్ చేయకపోతే దెన్ యాజ్ ఉమెన్ క్రికెటర్ గా వీ కెనాట్ రియలీ బికమ్ పాపులర్. ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది టీవీ అండ్ సోషల్ మీడియా చూసే యూ గెట్ యునో కనెక్టెడ్. నాట్ మెనీ హ్యావ్ టైమ్ ఇవాళ రేపు న్యూస్ పేపర్ చదవడానికి. సో ఐ థింక్ ఈ మ్యాచెస్ ఎక్కువ టెలివైజ్ అయితే దెన్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద స్పోర్ట్ అండ్ రెవెన్యూ కూడా వస్తుంది. ఇన్ అ వే ఇఫ్ యూ మార్కెట్ వెల్ దెన్ ఓన్లీ యూ గెట్ రెవెన్యూ అండ్ దట్ ఈస్ వాట్ BCCI has done for men's cricket. ఎందుకంటే 83 తర్వాత BCCI has made effort to market the sport, market the players. సో అది ఐ థింక్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందేమో ఉమెన్స్ క్రికెట్ ఈ వరల్డ్ కప్ తర్వాత. అదే కొంచెం ఇప్పుడు కొంచెం రికగ్నిషన్ వచ్చిందిలేండి, పాపులారిటీ కూడా పెరుగుతుంది. అంతకుముందు ఉమెన్ క్రికెటర్స్ అంటే చిన్న చూపు ఉండేది కదా ముందు. అంటే మీకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూడడంలో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి మెన్స్ క్రికెట్ చూసి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ప్లే ఎలా ఉంది, ఉమెన్ క్రికెటర్స్ ఎలా ఆడతారు అని. సో అది ఐ థింక్ దట్ హ్యాస్ కాట్ ఈ వరల్డ్ కప్లో. అండ్ ICC హ్యాస్ మేడ్ గుడ్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, హాట్స్టార్లో. ఇప్పుడు మ్యాచెస్ ఎవరెవరు మిస్ అయ్యారో చూడడానికి లైవ్, దే ఆల్వేస్ హ్యావ్ హైలైట్స్. అండ్ అది కాన్స్టెంట్గా త్రూ అవుట్ ద వరల్డ్ కప్ ఉండే కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి వేర్ గ్లూడ్ అనమాట. దే స్టార్టెడ్ టు ఫాలో.
అంటే బేసిక్గా మెన్ క్రికెట్కి ఉమెన్ క్రికెట్కి ఏం డిఫరెన్స్? I think ఏం లేదు కదా. I think there is absolutely Except no physical difference. strength And తప్ప. no, yes, I accept. And that is physical strength is something Nature we అది. can we cannot help. Kani that also to some extent women cricketers are coming closer. ఎందుకంటే ఇప్పుడు T20 format లో it is fast paced and it is important మీరు physically strong enough so you can clear the boundary line. So అలాంటి time లో now women cricketers are every day in the gym working out, making themselves strong. So adi has impacted even one day game. Meer chuste earlier women's cricket 200 runs ante it is sure shot gelchinatte, but now 300 350 కొడుతున్నారు. So that is precisely because T20 వచ్చిన తర్వాత I think they have started to work on being strong, our muscles develop చేస్తే you can be more stronger in playing the shots. You can hit the ball. But again men's and women's లో ఆ లెవెల్ లో లైక్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లో ఎప్పుడు మనం కంపేర్ చేయలేము. మీకు కొన్ని విషయాల్లో మీరు షార్ప్గా రియాక్ట్ అవుతారు. ఎట్లా అంటే ఇప్పుడు మీ మేల్ క్రికెటర్స్లో మీ ఫేవరెట్ ఎవరు అన్నప్పుడు మీరు రియాక్ట్ అయ్యారు. ఏం వాళ్ళు ఎందుకు అడగరు ఈ సేమ్ క్వశ్చన్ అని చెప్పి. నేను కూడా దాన్ని జస్టిఫై చేయటం కదా సపోర్ట్ చేస్తా. అట్లా మీకు ఒక రకమైన ఎక్కడో ఒక ఫీలింగ్ ఉన్నట్టుంది ఉమెన్ క్రికెటర్స్కి రావాల్సినంత గుర్తింపు రావట్లేదు అనేది ఒకటి. సమ్ కైండ్ ఆఫ్ అన్ఇంపార్టెన్స్ ఈజ్ బీయింగ్ గివెన్ టు దెమ్ అనేది కదా. సార్ యాక్చువల్లీ నాకు ఇష్యూ ఆఫ్ కోర్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్ వుడ్ బికమ్ సచ్ అ బిగ్ సెన్సేషనల్గా ప్రొజెక్ట్ చేస్తారని. బట్ బికాజ్ ఇట్ వాజ్ వరల్డ్ కప్ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టేజ్. సో ఆబ్వియస్లీ మన మీడియా ఇప్పుడు క్వశ్చన్స్ చేస్తారు. సో అలాంటి టైంలో వన్ మీడియా గై క్వశ్చన్ చేసిండు అనమాట, హూజ్ యువర్ ఫేవరెట్ మేల్ క్రికెటర్ అని. సో నాకు అనిపించింది ఇట్ వాజ్ అ స్టేజ్ ఫర్ ఉమెన్స్ క్రికెట్, అంటే వరల్డ్ కప్ ఉమెన్స్ క్రికెట్ ది. సో వై యూఆర్ ఆస్కింగ్ అబౌట్ మెన్ క్రికెటర్? సో నేను ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్, అంటే ఇప్పుడు మెన్ క్రికెటర్స్ ది వరల్డ్ కప్ స్టేజ్ లో మీరు క్వశ్చన్ చేస్తారా ఉమెన్ క్రికెటర్ గురించి? క్వశ్చన్ చేయరు, బికాస్ ఇట్స్ సచ్ అ మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అలాంటి టైంలో ఇట్ ఈస్ ఉమెన్స్ క్రికెట్, ఉమెన్ క్రికెటర్ స్టేజ్, సో యూ షుడ్ గివ్ ఉమెన్స్ క్రికెట్ ఇంపార్టెన్స్ అని. కానీ ఐ ఆల్సో డింట్ ఎక్స్పెక్ట్ అది అంత పెద్ద దాని మీద. చాలా ఐ థింక్ ఐ వాజ్ చాలా మంది రియాక్ట్ చేశారు. లాట్ ఆఫ్ దెమ్ వే పాజిటివ్ అండ్ కొంతమంది ఏమన్నారు నెగిటివ్. ఏంటి నెగిటివ్ ఏంటంటే దాంట్లో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అని. కానీ చాలా మందికి తెలియదు ద ప్లాట్ఫామ్ వాజ్ రాంగ్. అంటే మీరు ఇప్పుడు నార్మల్ ఇంటర్వ్యూస్ లో యూ కెన్ ఆల్వేస్ ఆస్క్, అందరికి ఫేవరెట్స్ ఉంటారు, బట్ అది ఆ క్వశ్చన్ ఆ టైంకి వాజ్ ఇర్రెలెవెంట్. కరెక్ట్. అంతే, అంత ఒకటేనా? అది ఒకటేనా లేదా పొగరని యారగెన్స్ అని ఇవన్నీ ఏమైనా మాట్లాడారా? ఐ థింక్ సో. అంటే ఆబ్వియస్లీ చాలా మందికి వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ ఉంటుంది చూసి, బట్ వీ కాంట్ రియలీ జస్టిఫై అందరికి. యూ కెనాట్ జస్టిఫై, యూ కెనాట్ సాటిస్ఫై దెమ్ ఆల్సో. అందరినీ చేయలేరు కదా. అది మీ అభిప్రాయం, మీరు చెప్పేశారు. అంటే షార్ప్గా రియాక్ట్ అవుతారు. జనరల్గా ఏంటంటే అది కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే జరుగుతుంది. అది నా ఉద్దేశంలో. సపోజ్ మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటే యూ విల్ రియాక్ట్ వెరీ షార్ప్లీ. రీసెంట్గా బెంగళూరు వెళ్ళినప్పుడు మీ డ్రెస్ మీద ఒక కామెంట్ పెట్టారు కదా, చాలా కష్టపడుతున్నాం అని సర్కాస్టిక్గా. దానికి కూడా అంతే ఈక్వల్లీ రెస్పాండ్ అయ్యారు కదా. కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను. వెల్ అంటే సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ సార్, వేర్ ఎవ్రీబడి కెన్ వాయిస్ దే ఒపీనియన్. ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. కానీ చాలా మంది మర్చిపోతారు దట్ దే ఒపీనియన్స్ వాళ్ళు ఈజీగా వేసేస్తారు నెగిటివ్గా, కానీ హౌ ఇట్ ఇంపాక్ట్స్ ఆ పర్సన్ని దే డోంట్ హ్యావ్ దట్ ఎమోషన్. అండ్ సెకండ్లీ ఏంటంటే ఇన్ అవర్ కంట్రీ వీఆర్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, సో వీ హ్యావ్ ఎవ్రీబడి హ్యావ్ రైట్స్. ఎవ్రీబడి ఎంజాయ్స్ ఫండమెంటల్ రైట్స్ మాకు నేర్పిస్తారు కదా, సో ఈక్వల్ రైట్స్ గా. సో ఇప్పుడు వాళ్ళకి రైట్స్ ఉన్నప్పుడు ఒపీనియన్ వ్యూ వేయడానికి, సో ఈక్వల్ గా నాకు రైట్ ఉంది ద వే ఐ వాంట్ టు డ్రెస్. సో ద రైట్స్ ఆర్ వైస్ వర్సా. నాకున్న రైట్ మిమ్మల్ని హర్ట్ చేసే రైట్ లేదు నాకు. కానీ చాలా మంది నాట్ మెనీ అండర్స్టాండ్ కి వాళ్ళు ఈజీగా అనుకుంటారు, ఓకే ఈజీగా నేను వేసేస్తాను ఒక 2 lines అని. కానీ హౌ దట్ ఎఫెక్ట్స్ దట్ పర్సన్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్, చాలా మంది ఆ యాంగిల్లో ఆలోచించారు. అండ్ నాకు అనిపిస్తే చాలా మంది దగ్గర 24 hours ఏం పని పాట లేక దే ట్రై టు సీ ఆల్ ద నెగటివ్ ఓన్లీ. కానీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్వేస్ సీ ద పాజిటివ్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే లేడీస్ దగ్గరికి వచ్చినప్పటికే ఈ ఇష్యూ వస్తుంది. అంటే ఇంకా మనది ఏంటంటే కన్జర్వేటివ్ సొసైటీ లాగా అనిపిస్తుందా మీకు?
కన్జర్వేటివ్ ఎందుకంటే అవుట్ సైడ్ ది వరల్డ్ అపార్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్ పర్సన్సే కాకుండా ఇప్పుడు మిథాలీ రాజే ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇంట్లో అందరి ఇళ్లలో ఆడపిల్లలు అదే డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా, వాళ్ళ విషయంలో కామెంట్ చేయని వాళ్ళు మీ విషయంలో కామెంట్ చేయటం అనేది ఐ థింక్ సమ్ టైమ్స్ నాకు అలా ఫీల్ అవుతుంది, స్పెషలీ మన మెన్ దే డోంట్ వాళ్ళకి యాక్సెప్టెన్స్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఒక ఉమెన్గా సక్సెస్ఫుల్ ఉండి వాళ్ళ ఓన్ లైఫ్ వాళ్ళు చాక్అవుట్ చేస్తే వాళ్ళకి మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో దే అంటే ఎస్పెషలీ సక్సెస్ఫుల్ ఉమెన్కి దే స్టార్ట్ ట్రోలింగ్, ఎందుకంటే దే ఫీల్ దట్ యునో దే కుడ్ నాట్ అచీవ్, సో అమ్మాయిగా ఎలా అచీవ్ చేసింది, సో యూ షుడ్ రైట్ సంథింగ్ నెగటివ్. ఐ ఫీల్ దట్ వే. అదే క్వైట్ పాసిబుల్. మేబీ మళ్ళీ సేమ్ మెన్ స్పోర్ట్స్లో ఉమెన్ గ్లామర్ని ఎంజాయ్ చేస్తారు. మీకు టేక్ ఎనీ స్పోర్ట్, అందంగా ఉండే టెన్నిస్ ప్లేయర్కే ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మీ క్రికెట్ టీంలో కూడా, మీ టీంలో కూడా మీతో పాటు ఇంకొకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా బాగుండే లుక్ వైజ్, సో వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. కష్టపడిన వాళ్ళు చిన్న అమ్మాయి ఉంటుంది, అమ్మాయి పేరు ఏదో పొట్టమ్మాయి, బౌలింగ్ ఏదో చేసింది, పూనమ్ యాదవ్, లెగ్ స్పిన్నర్. పాపం ఆ అమ్మాయికి అంత ఫాలోయింగ్ లేదు బికాజ్ లుక్. ఇది అదే మేల్ క్రికెట్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా ఉన్నా సరే బాగా బౌల్ చేసినా బాగా బ్యాటింగ్ చేసిన వాళ్ళని వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళ ఫిజిక్స్ చూడరు. పీపుల్ విల్ బికమ్ ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఇట్లా అయిపోతారు. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ లాగా అనిపిస్తుందా మీకు ఇట్లాంటిది? మన సొసైటీలో డెఫినెట్లీ చాలా, ఐ పర్సనలీ ఫీల్ చాలా మంది హిపోక్రిట్స్ ఉంటారు. బికాజ్ దే సే వన్ థింగ్, అంటే ఇప్పుడు మనం డిస్కషన్లో ఓకే షీ షుడ్ డూ వెల్, చాలా మంచి గేమ్ అది ఇది అని, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఒపీనియన్ చేయడంలో దే ఆల్వేస్ ఫస్ట్ లుక్స్ చూస్తారు. సో ఐ థింక్ బేసికలీ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ నాకు తెలిసిన మటుకి, అండ్ హౌ యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీస్ డేస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ వెరీ హై. సో అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్లీ సక్సెస్ఫుల్. సో ఒక కాన్ఫిడెంట్ ఉమెన్ కి ఇఫ్ యూ స్టార్ట్ నెగటివ్ గా మీరు టాక్ చేస్తే షీల్ డెఫినెట్లీ గివ్ ఇట్ బ్యాక్. అంటే ఆ జనరేషన్ వెళ్ళింది వేర్ ఉమెన్ పోయింది ఇప్పుడు, బికాస్ వాళ్ళు దే ఆర్ ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ ఉంటే ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో మీరు కూడా అంతే, ఇప్పుడు నవ్వు యు ఆర్ రన్నింగ్, సో డెఫినెట్గా మీరు యు ఆర్ పర్ఫార్మింగ్, ఈ రెండు చేస్తున్నప్పుడు ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో బెఫిటింగ్ రిప్లై ఇస్తూనే ఉంటారు ఇక్కడ. అంటే నెక్స్ట్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎవడన్నా ఇట్లాంటి కామెంట్లు చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి ఇక. అందుకే ఐ థింక్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓకే విల్ సీ నా మిథాలి ఏం రిప్లై ఇస్తుంది అని. హాఫ్ ఆఫ్ ద క్యూరియాసిటీ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ దాట్. మీరు ఆ రిప్లై ఇచ్చిన తర్వాత హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చానని చెప్పిన తర్వాత ఇంకేమన్నా రెస్పాన్స్ వచ్చిందా దానికి? వెల్ దానికి చాలా మంది ఎస్పెషలీ ఫ్యాన్స్ వాళ్ళు ఏం రెస్పాన్స్ చేస్తుంటే, యూ డోంట్ హ్యావ్ టు జస్టిఫై, మేమున్నాం ఇక్కడ, విల్ టేక్ కేర్, యూ డోంట్ హ్యావ్ టు జస్టిఫై అని. సో నాకు అనిపించింది, ఓకే ఫైనలీ యాజ్ అ ఉమెన్ క్రికెటర్ గా నాకు ఒక ఫాలోవర్స్ ఉన్నారు హూ ఆర్ రెడీ టు స్టాండ్ అప్ ఫర్ మీ అని. సో ఆ యాంగిల్లో ఐ ఫీల్ హ్యాపీ నౌ. ఒకవేళ ఈ ఫాలో అప్ లేకపోతే అగైన్ ఆ స్ట్రగుల్ నేను ఒంటరిగానే చేస్తుండే. అవును, కరెక్ట్. ఇప్పుడు స్పోర్ట్స్ విషయం వచ్చినప్పటికీ డిఫరెంట్ ఫీల్డ్స్లో కూడా, కేటగిరీస్లో కూడా ఇండియాలో ముఖ్యంగా ఎక్స్ప్లాయిటేషన్, ఉమెన్ స్పోర్ట్స్ పర్సన్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. కోచ్లు కానీ టీమ్ సెలెక్టర్స్ ఏదంటారు కదా, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారంటారు. అది ఉందా మీ క్రికెట్లో కూడా? వెల్ నాకు తెలిసిన మాటికి సార్, ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ నా టీమ్మేట్స్ వీవ్ నాట్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్ప్లాయిటేషన్. కానీ పాలిటిక్స్ అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది, యూ కెనాట్ నెగేట్ దాట్. అంటే మీరు పాలిటిక్స్ లేని ఏం చోట లేదు, అది ఇంట్లోనే ఉంటాయి. యా ఉంటుంది, అది ఉంటుంది. బట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. I agree. But exploitation ante I don't think I have personally experienced, నేను చేయలేదు, nor I have heard from anybody in women's cricket. Maybe ఎందుకంటే again it is in news, you come across మన
చాలా ఆర్టికల్స్ చదువుతాము, బట్ అగైన్ ఇట్ ఇస్ అగైన్ న్యూస్. ఎందుకంటే యూజువలీ ఇలాంటి న్యూస్ లో దెర్ ఇస్ ఆల్వేస్ టూ సైడ్స్ ఉంటుంది, బట్ వాట్ ఇస్ ప్రొజెక్టెడ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో వీ కాంట్ రియల్లీ మేక్ ఎన్ ఒపీనియన్. స్కోప్ ఒప్పుకుంటారా? వెల్ స్కోప్ అంటే అగైన్ ఇట్ ఇస్ అప్ టు ద పర్సన్, పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్ కి వాళ్ళు ఎలా చూస్తారు, బికాజ్ ఇట్ ఇస్ అగైన్ కానీ మీరు ఎక్స్ప్లాయిటేషన్ స్పోర్ట్స్ లోని కాదు, అదర్వైజ్ ఆల్సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ స్కూల్స్ ఇఫ్ యు సీ. కానీ అది అన్ని చోట్ల ఉంది, కానీ టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ నాట్ కోఆపరేటింగ్ అని చెప్పి సప్రెస్ చేస్తున్నారు ఇండియాలో అనేది ఒక పెద్దగా ఇష్యూ. ఓకే, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ ఈల్డ్ కాకపోయేటప్పటికి వాళ్ళని పక్కన పెట్టేసేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ మీద సినిమాలు కూడా వచ్చినాయి. అవును, ఐ హావ్ సీన్ ఫ్యూ మూవీస్. కానీ అగైన్ యూ కెనాట్ కవర్ అప్ టాలెంట్. పర్ఫార్మెన్స్ మీరు ఎప్పుడు కవర్ చేయలేం. ఎస్, కొంచెం స్ట్రగుల్స్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ బీయింగ్ ప్రొజెక్టెడ్ లైక్ దట్, డెఫినెట్లీ డిఫికల్టీస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని అసలు సెలెక్ట్ చేయలేదు అనుకోండి, వేర్ డూ యూ పర్ఫార్మ్ చేయలేరు కదా, ఎక్కడ మీకు అవకాశం రాదు కదా. అలాంటి టైంలో అది ఒక్క అవకాశం వచ్చినా దట్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఎలా అంటే ఆబ్వియస్లీ ఒక పర్సన్ కి ఒక 10 ఆపర్చునిటీస్ వస్తుంది, అలాంటి సిమిలర్ ఆపర్చునిటీ ఈ పర్సన్ కి దొరకకపోవద్దు బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ అమ్మాయి ఉంది, బట్ మేబీ షిల్ గెట్ 1 ఆపర్చునిటీ. ఆ 1 ఆపర్చునిటీ మనం కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్. యూ మే నాట్ గెట్ 10 ఆపర్చునిటీ, యూ మైట్ గెట్ 1. మన దాంట్లో వీ షుడ్ హ్యావ్ దట్ 1 ఆపర్చునిటీ, యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో అది ఒక ఆపర్చునిటీ మీరు యూజ్ చేస్తే దెన్ ఆబ్వియస్లీ దట్ పర్సన్ కెన్ నాట్ యూజ్ యూ. ఓకే, సో మీరు ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 decades కదా బ్యాట్ బట్టి? క్లోజ్ టు 18 years ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాను. అంటే మా ప్రాక్టీస్ అన్ని కలిపి. అవును. ఎట్ వాట్ ఏజ్ యూ స్టార్టెడ్ ప్లేయింగ్? 10 years. 10 years లో ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్. ఎందుకని మీరు క్లాసికల్ డాన్సర్ అవుదాం అనుకుని అసలు క్రికెట్ ప్లేయర్ ఎందుకు అయ్యారు? యాక్చువల్లీ యాజ్ అ చైల్డ్ నేను చాలా లేజీగా ఉండే సార్. ఐ యూస్ టు లవ్ స్లీపింగ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న ఎన్ని దాకా? 8-9 o'clock. ఇప్పుడు ఇప్పుడైతే 6:30 ఐ లీవ్ హోమ్ ఫర్ ప్రాక్టీస్. అంటే లేనప్పుడు? అప్పుడు లైక్ వెన్ ఐ స్టార్టెడ్ యాజ్ అ యంగ్ కిడ్. ఇప్పుడు ప్రాక్టీస్ లేకపోతే ఎప్పుడు పడుకుంటారు? 8-9 o'clock. ఆ లేజినెస్ ఇంకా పోలేదు. సో అంటే డాడ్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చాలా స్ట్రిక్ట్ ఉంది ఇంట్లో. అండ్ ఎవ్రీబడి నన్ను వదిలేసి అందరూ ఆర్ ఎర్లీ రైజర్స్. సో ఎగ్జామ్షన్ చేయలేదు సార్, దాని వల్లనే నేను దాన్ని క్రికెట్ లో వేసారు. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ అంటే పొద్దున్న లేసి వెళ్ళాలి. సో నేను ఇంకా పొద్దున్న నిద్రపోతున్నానని ఐ థింక్ దట్ ఈస్ వై హీ గాట్ పుట్ మీ ఇంటూ క్రికెట్. అంటే ఫోర్స్ఫుల్ గా క్రికెట్ లో వేసారు. ఫాదర్ వేసారు. ఇట్ ఈస్ నాట్ మై చాయిస్. నేను ఎప్పుడు స్పోర్ట్స్ పర్సన్ కావాలని ఐ నెవర్ హ్యాడ్. నాకు ఇంట్రెస్ట్ డాన్స్ లో ఉండే, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఉండే. లైక్ సో నేను డాన్స్ క్రికెట్ ముందు నేర్చుకున్నాను. 8 years క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను అనమాట. అండ్ క్రికెట్ ఇలా స్టార్ట్ అయింది. అండ్ కోచెస్ కూడా దే ఫెల్ కి నాలో టాలెంట్ ఉంది, సో ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేయాలని. దెన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్ ప్రొఫెషనల్లీ. ఎవరు మీకు బాగా కోచ్ అంటే ప్రాపర్ గా గైడ్ చేసిన ఇతను? సంపత్ సార్ అని, ఐ వాజ్ అండర్ హిమ్ ఫర్ 7-8 years. He expired in 97. So he's our coach. He has only laid the foundation as a player ga. Gave me a very strong foundation. And chala hard practice through initial phases lo he's really helped me. After his expiry definitely nenu 3-4 coaches under have trained. Okay. సో మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు మీరు? నాకు ఒక ఓల్డర్ బ్రదర్ ఉన్నారు. అంతే? ఇద్దరే. సో నో పాలిటిక్స్. Even among it can be. So yeah. Among two also ఉండొచ్చు పాలిటిక్స్, లేవటానికి ఉండదు. I don't think so. Sometimes father and mother they play politics. They use children. ఒకవేళ సపోజ్ మీ ఫాదర్ రిజర్వ్డ్ అనుకోండి, మీ అమ్మ ఏం చేస్తుంది, మిమ్మల్ని పిలిచి సపోజ్ యువర్ ఫాదర్ పెట్టనుకోండి, మిథాలి నువ్వు వెళ్ళి డాడీకి చెప్పంటుందా లేదా? సార్ ఐ థింక్ ఇక్కడ నేను పాలిటిక్స్ ఆడినా అనమాట విత్ మై పేరెంట్స్. ఎప్పుడైనా ఐ వాంట్ డాడీ సపోర్ట్ అంటే కొంచెం అటు సైడ్ వెళ్ళి ఐ యూస్ టు బటర్ హిమ్. వెన్ దేర్ ఇస్ వెన్ ఇస్ ద ఇష్యూ విత్ మదర్ దెన్ ఐ గో అండ్ బటర్ హిమ్. సో మేబీ ఐ ప్లేడ్ పాలిటిక్స్. ఉంటుంది అది అంతే. సో బ్రదర్ ఏం చేస్తాడు?
he's an environmentalist. Visakhapatnamlo he works. Yeah. ఓకే విశాఖపట్నంలో. సో మీరు ఎక్కడ తమిళనాడు నుంచి వచ్చి సెటిల్ అయిన ఫ్యామిలీ కదా? లేదు సార్, we are Hyderabadis. Only that అంటే డాడీ సైడ్ four fathers అక్కడ. దే ఫ్రమ్ Okay. పాండిచ్చేరి, కానీ ఆల్ ఆఫ్ us are settled in Hyderabad. మీకు ఇంత ముందు కూడా ఒకసారి గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేసి పార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ సైట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు కదా? అది 2005లో when we were again runners up ఉన్నప్పుడు the government promised me for a plot, కానీ that time నాకు I didn't know the procedures అవన్నీ. సో అది దాని తర్వాత చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, సో స్టేట్ టు డివైడ్ డివిజన్. సో మధ్యలో ఎస్ మై మదర్ ట్రైడ్ హర్ బెస్ట్, కానీ ఐ సెడ్ 10 times మన సెక్రటేరియట్ పోయి వీఆర్ ఆస్కింగ్ యాజ్ దో లైక్ we have applied అని. సో జస్ట్ లీవ్ ఇట్ అంటే ఇట్స్ ఓకే, మనకు దొరకపోయినా ఇట్స్ ఫైన్, ఇట్స్ దే ప్రామిస్డ్, సో దే షుడ్ బి గివింగ్ అస్ అని. దెన్ ఐ లెఫ్ట్ దేర్. మళ్ళీ అగైన్ దిస్ 2017 మళ్ళీ we were runners up, కానీ దిస్ టైమ్ ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ సినారియో. ఎందుకంటే ఈసారి స్ట్రైట్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ ఐ వాజ్ టేకన్ టు ద CM's ఆఫీస్. అక్కడ ఐ మెట్ CM గారు అండ్ he promised land. And డబ్బులు ఇచ్చేసారా 1 crore? లేదు, ఐ థింక్ he wanted to give both together. ఓకే. And land of obviously procedure లో ఇంకా there is a procedure for land, so it is అట్లీస్ట్ ఐడెంటిఫై చేశారా? yeah ఐడెంటిఫై చేసాము, బట్ ఇట్ ఈస్ గవర్నమెంట్, సో ద ప్రాసెస్ ఇస్ లాంగ్. మళ్ళీ వరల్డ్ కప్ వెళ్ళొచ్చినప్పటికి అయితే గొప్పే. లేదు, ఒక్కోసారి కేసీఆర్ ఏంటంటే ఇవ్వాలనుకుంటే పట్పడ చేసేస్తాడు. ఐఎమ్ హోపింగ్ సో. విత్ ఇన్ నో టైమ్ ఈ విల్ గివ్ యూ. ఒకసారి అది చెప్పేసాడంటే జనరల్గా అందులో ఇట్లాంటి సందర్భాల్లో చేస్తాడు. మరి 1 crore ఎందుకు ఇవ్వలేదు అసలు? అది వెంటనే ఇచ్చేస్తారు కదా, వేరే వాళ్ళకి ఇచ్చేసారు కదా. Well, అది నాకు తెలియదు సార్, బికాస్ he mentioned అంటే he wanted to give 1 crore along with the land together. ఓకే, హౌస్ సైట్స్ అండ్ 1 crore చెక్ రెండు కలిపి రెండు కలిపిస్తారని. ఇప్పుడు ఎంత 1 month అయిపోయింది కదా? More than 1 month నేను coming back from the World Cup. సో చూద్దాం ఎప్పుడు వస్తుందా. మళ్ళీ పైరు చేసుకోవాలి ఇది. అంటే ఇప్పుడు ఈ సిస్టంలో అంతే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అన్ని రోజు గుర్తుండవు. అది యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ CM ఆల్సో. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ సీరియస్నెస్ ఇంపార్టెన్స్ ఇచ్చి కొంచెం చేంజ్ చేస్తే వస్తాయి. సో అంటే డెఫినెట్లీ వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్. అండ్ అంటే అగైన్ ఇట్ ఈస్ గవర్నమెంట్ కదా, నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్, సో వీ హ్యావ్ టు గివ్ ఇట్ టైమ్. సో పాజిటివ్గా తీసుకుంటే పర్వాలేదు. we have to అంటే పాజిటివ్ గానే we don't have a choice. ఆప్షన్ కూడా లేదు అసలు. అంటే ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంతకుముందు ఇంత ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. అంటే ఫైనాన్షియల్ ఎంకరేజ్మెంట్, డబ్బులు ఇవ్వటం కానీ స్థలాలు ఇవ్వటం, ఉద్యోగాలు ఇవ్వటం, ఇవన్నీ అంతా ఉండేది కాదు. ఏదో ఇస్తే బాగా ఇస్తే ఒక 1-2 lakhs, మ్యాక్సిమం 5 lakhs అట్లా ఇచ్చాడు. ఇప్పుడు 1 crore 2 crores ఎప్పుడా ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ఎంకరేజ్మెంట్ పెరుగుతుందా, లేకపోతే సార్లే వీఆర్ కంఫర్టబుల్, ఇక మనీ వచ్చేసింది అని చెప్పి లైఫ్ స్టైల్ మారిపోతుందా? వెల్ సార్, ఒక స్పోర్ట్స్ పర్సన్కి వాళ్ళకి తెలియాలి వాళ్ళ ప్రయారిటీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ వల్ల వీఆర్ గెటింగ్ దిస్ ఎంకరేజ్మెంట్. సో అగైన్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనం ఆ పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయాలి, సో దట్ యూ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్. అండ్ మన గవర్నమెంట్ ఇచ్చే ఎంకరేజ్మెంట్లో వీ షుడ్ జస్టిఫై, ఎందుకంటే కరెక్ట్ గవర్నమెంట్ హ్యాస్ సపోర్టెడ్ మీ అని. సో దట్ పర్ఫార్మెన్స్ హ్యాస్ టు బీ దేర్. అండ్ నాకు తెలిసిన మట్టుకి ఇట్ డజంట్ చేంజ్ మై లైఫ్ స్టైల్, ఎందుకంటే ఐ స్టిల్ కంటిన్యూ టు బీ ద వే ఐ యామ్. నేను ఐ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దాట్. అండ్ ఆల్సో దట్ ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్కి బేసిక్లీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ హెస్ స్టార్టెడ్ టు ఎంకరేజ్. ఎందుకంటే ఎర్లియర్ మేము BCCI అండర్ లేకపోతే సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఉమెన్ క్రికెటర్గా. ఇప్పుడు BCCI అండర్ వింగ్స్లో వచ్చిన తర్వాత ఐ థింక్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ రియలీ అప్రిషియేటెడ్ ఎవ్రీ ప్లేయర్ ఇన్ ద టీమ్. ముందు క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ వుడ్ బి పాపులర్ అనమాట, బట్ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ మన సే MP గవర్నమెంట్ ఓ లైక్ తమిళనాడు గవర్నమెంట్ ఓ ఢిల్లీ గవర్నమెంట్, వాళ్ళు దే హ్యావ్ అక్నాలెడ్జ్డ్ దే ఓన్ రెస్పెక్టివ్ ప్లేయర్స్. సో అది దట్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్. కాంపిటీషన్ కూడా వచ్చిందిలే బిట్వీన్ ది టూ చీఫ్ మినిస్టర్స్. కానీ చాలా మంది తెలంగాణ వాళ్ళు ఏంటంటే కంపీట్ చేస్తున్నారు ఒకళ్ళొకళ్ళు. బట్ నేను వెన్ పీపుల్ ఆస్క్ మీ మీరు ఎక్కడి నుంచి అంటే నేను ఐసే హైదరాబాద్ నుంచి. సో దే ఆల్వేస్ సే హైదరాబాద్ హెస్ ఆల్వేస్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ ఉమెన్ అథ్లీట్స్.
అంటే నేను ఐ ఆల్వేస్ సే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో మీరు చూస్తే మన గవర్నమెంట్ ఇస్ ద ఓన్లీ గవర్నమెంట్ విచ్ హెస్ ఎంకరేజ్డ్ ఉమెన్ అథ్లీట్స్ ఇన్ అ బిగ్గర్ వే. అండ్ ఈవెన్ మీడియా మన స్పెషలీ మన హైదరాబాద్ మీడియా చాలా ప్రొజెక్ట్ చేశారు మన ఉమెన్ అథ్లీట్ ని దెన్ ది అదర్ మీడియాస్. అందుకే ఆర్ స్టేట్ హెస్ ప్రొడ్యూస్డ్ సో మెనీ అథ్లీట్స్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జనరల్ ఒపీనియన్ ఇది, ఒక అచీవ్మెంట్ రాగానే స్పోర్ట్స్లో అంటే ఒక వరల్డ్ కప్ క్రికెట్లో కావచ్చు, లేదా టెన్నిస్లో కావచ్చు, లేదా బ్యాడ్మింటన్లో కావచ్చు, ఒక స్టేజ్కి వచ్చేసేసి టాప్ రీచ్ అయిపోయాక వీళ్ళని ముందు వచ్చే ఎవరంటే కమర్షియల్ పీపుల్ వచ్చేస్తారు, ఎండార్స్మెంట్లు అని చెప్పి. సో వాళ్ళు మొత్తం మిమ్మల్ని కమ్మేసేస్తారు, సంతకాలు పెట్టి చేసుకుంటారు, డబ్బులు ఇచ్చేస్తారు. ఇంకా మీరు దాంట్లో ఆటోమేటిక్గా యూ విల్ బి ఫోర్స్ టు డైవర్ట్ యువర్ దిస్ థింగ్ కదా యాక్టివిటీ. ఎంతో కొంత ఇంపార్టెన్స్ మీకు ఇవ్వాల్సిన క్రికెట్కి ఇవ్వాలి మీరు అంటే క్రికెట్ తగ్గుతుంది కదా ఒకటి. రెండోది వాళ్ళు ఏంటంటే ర్యాంప్ వాకులు చేయించటం, క్యాట్ వాకులు చేయించటం, ఇవన్నీ చేస్తుంటారు కదా, డ్రెస్సులు అట్లాగే. సో మన ఇండియాలో ఎందుకంటే ఒక్కొక్క ప్లేయర్ని ఒక్కొక్క లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మనం ఎంత డెవలప్ అయ్యామని చెప్పినా ఇంకా ఇండియన్ మెన్ నా దృష్టిలో వాడు ఇంకా కన్జర్వేటివ్గానే ఉన్నాడు, హిపోక్రటిక్గానే ఉన్నాడు. సో అంటే ఏమంటాం, ఫ్యాషనబుల్ డ్రెస్సులు వేసుకుని ర్యాంప్ వాక్ చేస్తే అది ఆటోమేటిక్గా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. రెండోది మీ లైఫ్ మీద కూడా దాని ఇంపాక్ట్ పడుతుంది. అంటే మీరు డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు, ప్రపంచంలోకి, వరల్డ్లోకి. మీకు అప్పటిదాకా ఏమవుతుంది, క్రికెట్ మైదానమే ఉంటుంది, నెట్ ప్రాక్టీస్ ఏ కదా, మీకు వేరే ప్రపంచమే ఉండదు కదా. టైం దొరికితే ఇందాక అన్నట్టు 8 దాకా పడుకుంటారు. ఇదేంటంటే దిస్ ఇస్ ఆల్ టుగెదర్ గ్లామర్ ఫీల్డ్. ఒక్కసారి అది తగిలింది అనుకోండి అట్రాక్షను, అప్పుడు మీరు మారిపోవట్లా. సార్ దానికి తగ్గట్టు ఇంకొకటి ఉంది, ఆ నెక్స్ట్ జరిగే పర్ఫార్మెన్స్లో కొంచెం తేడా వస్తుంది. వెల్ నాకు తెలిసిన మటుకి ఈ టైంలో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ మెంటర్స్ ఆర్ అ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, స్పెషలీ ఈ ఫేస్లో. ఎందుకంటే ఇఫ్ నేను ఒంటరిగా ఇఫ్ ఐఎమ్ డీలింగ్ విత్ ఇట్ అలోన్, మేబీ మీరు చెప్పినట్టు ఐ వుడ్ గెట్ డైవర్టెడ్. కానీ ఒకవేళ ఫ్యామిలీ ఉంది, ఓ యూ హ్యావ్ అ గుడ్ కోచ్, సో దే విల్ హోల్డ్ ఆన్ టు యువర్ ప్రయారిటీ. ఎందుకంటే దెన్ వాళ్ళు చెప్తారు లైక్ యూ కెన్ డూ, అంటే ఒక ఫ్యూ డేస్ మీరు యూ కెన్ డూ, బికాజ్ అగైన్ ఎందుకంటే యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ స్పోర్ట్ అండ్ ఇట్ ఈస్ అది ఒక ప్లాట్ఫామ్. ఎండార్స్మెంట్ బ్రాంచ్ ఇస్ అ ప్లాట్ఫామ్. మీరు స్పోర్ట్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు యాజ్ అ along with individual. కానీ they should also understand ki మీరు because of the sport you're a brand. So the agencies or even the player has to understand ki after a while I have to get back to the sport, I have to continue what has given me. So మీరు ఒకవేళ you can balance it well and give that much importance to sport again and with the support system, then you can really manage it. Kani if you're doing everything on your own ante meer ontariga chestunarante, then it gets difficult. And konta players don't ante chaala mandi antaru it is easy to be successful, kani to accept and live a successful life is very difficult. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది దాంట్లో, అండ్ యూ నీడ్ టు హ్యావ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్ టు కీప్ యూ గ్రౌండెడ్, హంబుల్ ఉండాలి. సో దెన్ ఓన్లీ మీరు ఇంకా యూ కెన్ ఎక్సెల్ మోర్, లేకపోతే మీరు అక్కడనే స్టాగ్నేట్ అయిపోతారు. సో అంటే ఐ అండర్స్టాండ్, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు ఉందో, నెక్స్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా టూర్ ఉంది. సో అది చాలా మంది ఇప్పుడు చూస్తారు, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ కప్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఈ లెవెల్లో ఉంది. సో సౌత్ ఆఫ్రికాలో దిల్ ఎక్స్పెక్ట్ హయ్యర్, మచ్ హయ్యర్. ఇప్పుడు వాళ్ళు అంటారు ఇండియన్ టీమ్ షుడ్ నాట్ లూజ్. సో ఏ స్క్రూటినైజేషన్ మెన్స్ క్రికెట్ లో పెడతారు, సిమిలర్ స్క్రూటినైజేషన్ ఉమెన్స్ క్రికెట్ ఉంటుంది. మీ మ్యాచ్లు కూడా బెట్టింగ్ మొదలవుతాయి ఉంటుంది, బికాజ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టెలివైజ్డ్ మేబీ. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు హై ఉంటుంది, అన్రీజనబుల్ కూడా ఉంటుంది కొంచెం. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పేది, ఎక్స్పెక్టేషన్ హై ఉంటుంది, అన్రీజనబుల్ గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఈక్వల్ గా అప్పుడు అంత ఓల్డ్ పర్ఫార్మెన్స్ ఉన్నా గానీ అవును దాన్ని డిఫరెంట్ లైట్ లో చూస్తారు. కరెక్ట్. బట్ అగైన్ యాజ్ అ ప్లేయర్ వీ కెన్ ఓన్లీ సే మనం ప్రాక్టీస్ చేస్తాము, ప్రిపేర్ హార్డ్, and you should always your intent should be to win and keep your focus. ఎందుకు చెప్పానంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్
బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు ఉంది అనుకోండి, అది గెలిచే వరకు వచ్చే వరకు ఆవిడకి ఎవరు పెద్ద తెలియదు, అంత ఎండార్స్మెంట్ లేవు, ఏం లేవు, సోషల్ మూవ్మెంట్ లేదు, ఏది లేదు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఇట్లా ఈ ర్యాంప్ వాకులు, గోవాల ఇవన్నీ మొదలైనయో, ఆ తర్వాత జరిగిన టోర్నమెంట్లో కొంచెం పర్ఫార్మెన్స్ ఆవిడ సేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండొచ్చు మ్యాచ్ కాల ఎక్స్పెక్టేషన్కి, సో తేడా రియాక్షన్ వస్తుంది, వచ్చింది కూడా. స్పోర్ట్స్ లో యూ కెనాట్ హ్యావ్ సేమ్ మెయింటైన్ చేయలేం. ఐ డూ అగ్రీ, అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు అన్నట్టు ఇందాక అన్ఫోర్సీన్ ఫ్యాక్టర్స్ చాలా పనిచేస్తాయి, అది కరెక్టే, కానీ ఎంతమంది అర్థం చేసుకుంటారు? దట్ ఇస్ ట్రూ. అంటే జనరల్ పబ్లిక్ డెఫినెట్లీ విల్ నాట్ ఆ ఫ్యాక్టర్స్ చూడాలి, అది కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలిగా. అది ఇప్పుడు అగైన్ వీ కాంట్ రియలీ జస్టిఫై సమ్వన్స్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు దే వాంట్ ద టీమ్ టు డూ వెల్, దే వాంట్ ఆ సేమ్ పర్ఫార్మెన్స్ ఉండాలి, దానికంటే ఇంకా ఎక్కువ ఉండాలి అని చూస్తారు. బట్ చాలా మందికి తక్కువ ఐడియా ఉంటుంది స్పోర్ట్స్ పర్సన్గా. స్పోర్ట్స్ ఇట్ సెల్ఫ్ చాలా అన్సర్టైన్ ఉంటుంది, మనం గ్యారంటీ ఇవ్వలేము. ఇవాళ నేను 100 కొట్టినా రేపు కూడా 100 కొడతాను గ్యారంటీ లేదు. బట్ యాజ్ అ ప్లేయర్గా ఐ కెన్ మై ఫోకస్ అండ్ మై హార్డ్ వర్క్ అండ్ మై సిన్సియారిటీ ఇట్ షుడ్ బి ఆఫ్ ద సేమ్ లెవెల్. అదే నేను అనేది. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు అని ప్రచారం కదా, కానీ అదే సచిన్ టెండూల్కర్ కొన్ని టెస్టులు మ్యాచ్ల్లో ఓడిపోయాడు కదా, అంటే ఓడిపోవడం ఫ్లాప్ అయ్యాడు, ఒక్కోసారి డకౌట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయనుకుంటా కదా. సో ఎవ్రీ టైం 100 కొట్టలేడు. అట్లాగే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకోండి, బాగా కొట్టేసేస్తేనేమో ఆహా ఓహో ఆహో అంటారు, ఏదైనా తేడా వస్తే అనుష్క వచ్చి కూర్చుందరా అయిపోయింది అంటారు. అనుష్క శర్మ ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఇంకేముంది, ఆవిడ వచ్చేసింది, మనాడు పని అయిపోయింది అని చెప్పి అంటారా లేదా? అట్లా నేను అనేది ఆ సెన్సిటివిటీ ఉంటుంది. బట్ అగైన్ ఇప్పుడు ఆ స్టేజ్ లో అది మీకంటే సైకలాజికల్ గా మీ మీద ఎటువంటి ప్రెషర్ పెడుతుంది అది? ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ లెవెల్ ఆడితే ఆబ్వియస్లీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచించి ఆడితే ఇట్ విల్ వే యూ డౌన్, ఎక్స్ట్రా ప్రెషర్ ఉంటుంది. సో అన్నెసెసరీ ఈ థింగ్స్ థింక్ చేసే కంటే యాజ్ అ ప్లేయర్ గా వీ కెన్ ఓన్లీ ఫోకస్. సో అందుకే ఆ లెవెల్లో ఎవరైనా ఆడతారో మెయింటైన్ హై లెవెల్, అంటే లైక్ ఆఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ ఇంత పర్ఫార్మ్ చేస్తుండ్రు ఆన్ టాప్ ఆఫ్ ద క్రిటిసిజం, అంటే ఆయన మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఇది అవును, బికాజ్ దేర్ ఇస్ నో ఆప్షన్. ఎందుకంటే ఇవన్నీ మీరు థింక్ చేస్తే మీ గేమ్ గురించి మీరు తక్కువ థింక్ చేస్తారు. సో ఆబ్వియస్లీ అక్కడ పర్ఫార్మెన్స్ కింద వచ్చేస్తుంది. సో ఆ లెవెల్ ఆడితే యూ హ్యావ్ టు బి మెంటలీ స్ట్రాంగ్. సో అట్లా వస్తే మెంటల్ గా మీరు ఎంత స్ట్రాంగ్ సార్? అది వీ కాంట్ రియలీ సే, కానీ ఎస్ అంటే నా జర్నీ ఆ లెవెల్ వరకు ఇట్ సెల్ఫ్ స్ట్రగుల్స్ ఉంటుంది. సో దట్ డెఫినెట్లీ మేక్స్ యూ స్ట్రాంగర్. అండ్ మెంటలీ స్ట్రాంగ్ అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ మెంటలీ స్ట్రాంగ్. ఆ లెవెల్ మీరు ఆడుతుండ్రు అంటే బికాస్ యూ గాన్ త్రూ ఆ స్ట్రగుల్స్ అంతా చేసిన తర్వాతనే యూ ప్లేయింగ్ ఫర్ ఇండియా. సో దట్ పర్సన్ హ్యాస్ టు బి మెంటలీ స్ట్రాంగ్. కానీ అగైన్ అక్కడికో ఇట్ ఈస్ నాట్ లైక్ స్టేబుల్ ఉంటామని, లైక్ మెంటలీ స్ట్రాంగ్. అక్కడికో కొన్నిసార్లు యూ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే ఇండియా లూజ్ అయినాక అగైన్ దే బ్లేమ్ మీ ఓన్లీ యాజ్ నేనే చేశానని. కానీ ఇట్ ఈస్ ఓకే, అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మీ పర్ఫార్మెన్స్ అప్రిషియేట్ చేస్తూనే మిథాలి రన్అట్ కాకుండా ఉంటే బాగుండేది. సో ఇట్ ఈస్ లేజీగా పరిగెత్తింది అన్నారు. సో ఇట్ ఈస్ బేసికలీ యూ కాంట్ అంటే యూ కాంట్ రియలీ జస్టిఫై ఎవ్రీబడి. కానీ ఏంటంటే వన్ థింగ్ ఇస్ దట్ యూ హ్యావ్ టు బీ సిన్సియర్, అంటే మీ కాన్షియస్ గా యూ హ్యావ్ గివెన్ యువర్ ఎఫర్ట్. సో అది మీరు ఆలోచించి యూ కెన్ మూవ్ ఫార్వర్డ్, అండ్ వెన్ యూ మూవ్ ఫార్వర్డ్ గ్రోత్ ఉంటుంది. కానీ ఆలోచించి ఇంకా సల్క్ చేస్తే ఐ విల్ గో ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. అంతే వర్స్ట్. కరెక్ట్ అది, అంతే కరెక్ట్ అది. మీరు వరల్డ్ కప్ అప్పుడు ఏదో ఒక బుక్ చదువుతూ ఉండేవాళ్ళు కదా కంటిన్యూస్ గా? అవును. ఏం బుక్ అది? Rumi, the Life's Essential. అదేంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవడానికా? It is that guy is more into philosophy, life philosophy. సో నాకు బుక్ రీడింగ్ ముందు నుంచే ఉంది. అది అగైన్ ఇప్పుడు టీవీలో చూసిండ్రు కాబట్టి పీపుల్ ఆర్ నోయింగ్. కానీ నార్మల్ గానే మా టీమ్ మేట్స్ అందరికి తెలుసు నేను ఎక్కువ రీడ్ చేస్తాను, చదువుతానని. సో నేను యూజువలీ ఎక్కడ చూసినా బుక్ అయితే క్యారీ చేస్తాను. సో అది ఈజ్ అ హ్యాబిట్ అండ్ అది హెల్ప్స్ మీ. ఎందుకంటే ఇప్పుడు మ్యాచ్ టైట్ మ్యాచ్ ఉన్నప్పుడు చాలా మంది పక్కన కూర్చుంటారు టీమ్ మేట్స్. సో ఏమైతుంది, ఆ నర్వస్నెస్, యాంగ్జైటీ ఉంటుంది. సో అది మనకు రబ్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ నేను వెళ్తే అవన్నీ ఆలోచించి నేను వెళ్తే ఇక్కడనే నేను ఓడిపోతాను, పోయే ముందు
ముందే నేను ఆల్రెడీ అవుట్ అయిపోయినా. అవును. సో అది కాకుండా ఇఫ్ ఐ స్టార్ట్ రీడింగ్, సో నాది ఓన్ మైండ్ సెట్ క్లియర్ ఉంటుంది. ఓకే. సో నేను ఎప్పుడు బ్యాటింగ్కి వెళ్తాను, సో ఆ సిచ్యువేషన్ ని నేను నా ఓన్ అబిలిటీతో ఆడతాను, నాట్ ప్రీ కన్సీవ్డ్ గా ముందే ఓవర్ అనాలిసిస్ చేసి ముందు పోయి ఆడడం కంటే. మీ టీమ్మేట్స్లో ఎవరు బాగా డిసప్పాయింట్ అయ్యారు ఓడిపోయాక ఫైనల్? అంటే నాట్ వన్ పర్సన్, అంటే అట్లా కాదు, కొంత మీకేమో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరిగాయి. బట్ మిగతా వాళ్ళకి ఏంటంటే పాపం కొత్త కదా వాళ్ళకి, స్పెషలీ యంగ్ గర్ల్స్, అంటే ఎవరు లైక్ యంగ్స్టర్స్ ఉన్నారు 19-20 year olds, వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఎందుకంటే వాళ్ళకి ఇది ఫస్ట్ టైం లార్డ్స్ లో ఆడడమే వాళ్ళకి ఫస్ట్ టైం. ఆఫ్ కోర్స్ నేను ముందు ఆడాను లార్డ్స్ లో, కానీ లార్డ్స్ లో ఫైనల్స్ ఆడడము అండ్ ప్యాక్డ్ స్టేడియం లో, సో ఆ యంగ్ గర్ల్స్ కి కొంచెం బాగా ఫీల్ అయిపోయారు అండ్ బాగా ఏడ్చేస్తారు. బట్ అగైన్ వాళ్ళకి రిమైండ్ చేయాలి, ఇట్ ఇస్ దిస్ ఇస్ ద బిగినింగ్ అన్నమాట, యూ హ్యావ్ మెనీ మోర్ ఇయర్స్. ముందు ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్ వస్తుంది అగైన్. సో ఆ టైంలో మీరు ఈ ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తే మేబీ యూ విల్ గో వన్ స్టెప్ ఫర్దర్. ఇప్పుడు మెన్ క్రికెట్లో కొన్ని పాలిటిక్స్ ఉంటాయి, కొన్ని ఏం సార్ చాలా టీంలో, అదే అంటున్నా. అట్లాగే మీ టీంలో కూడా ఉన్నాయా పాలిటిక్స్? నేను ముందు చెప్పాను కదా సార్, పాలిటిక్స్ everywhere. It is, so you'll find it everywhere. కానీ again the intensity percentage of politics, ఎందుకంటే ఇండియన్ టీమ్ లో if you're doing politics అంటే you don't deserve to be there. ఎందుకంటే ఇండియన్ టీమ్ is you're representing your nation. ఇంత మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు, యూఆర్ అన్ అంబాసిడర్, వెదర్ యువర్ కెప్టెన్, కోచ్. ఒక టీమ్ గా వెళ్తే ఎవ్రీబడి ఇండియా అంటే ఇండియన్ టీమ్ ని రిప్రజెంట్ చేస్తారు. సో అలాంటి టైంలో మీరు అక్కడ మీరు పాలిటిక్స్ ఆడి అండ్ ఎక్కడ రిజల్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఆడితే దెన్ ఇట్ ఈస్ వేస్ట్ అండ్ యూ డోంట్ డిజర్వ్ టు బి దేర్. సో ఐ వుడ్ సే దట్ ఇట్ నాట్ హ్యాపెన్స్, ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ వుమెన్స్ టీమ్. ఎందుకంటే యాజ్ అ కెప్టెన్ గా నాకు నా ఇంటెన్షన్ ఏంటంటే టీమ్ గెలవాలి. సో వెన్ ద రిజల్ట్ యూ వాంట్ ఈస్ విన్నింగ్, మీరు అక్కడ అవకాశం ఇవ్వలేరు పాలిటిక్స్ కి. యూ డెఫినెట్లీ వాంట్ టు ప్లే యువర్ బెస్ట్ 11. టీమ్ మెంబర్స్ అందరికి కూడా మోటివేషన్ ఇవ్వాలి. అవును, ఎందుకంటే స్పోర్ట్ స్పెషలీ ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ లో చాలా మంది ఇంకా లైక్ వీ డోంట్ హ్యావ్ సెకండ్ స్ట్రింగ్. బాయ్స్ ఆడినట్టు గర్ల్స్ కి అంత లేదు అనమాట, అంత అన్ని క్రికెటర్స్ లేరు. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ బిగ్ యునో లైన్ లేదు. సో ఇదే కొన్ని ప్లేయర్స్ ఉన్నారు. సో ఈ కొన్ని ప్లేయర్స్ లో మీరు పాలిటిక్స్ ఆడితే వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? సో ఆబ్వియస్లీ వీ వాంట్ ద బెస్ట్. ఈ ఉమెన్ స్పోర్ట్ ని ఇంప్రూవ్ చేయాలంటే యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ బెస్ట్ ప్లేయర్స్ అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. పాలిటిక్స్ ఆడితే ఆబ్వియస్లీ ఎక్కడైనా యూ విల్ స్టార్ట్ లూజింగ్. సో ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద స్పోర్ట్. సో మెన్స్ క్రికెట్లో వాళ్ళు ఏదైనా ఒక అచీవ్మెంట్ రాగానే గెలవంగానే వెళ్ళిపోయి లోపల చీర్స్ అంటుంటారు, మీరేం చేస్తుంటారు? మా గర్ల్స్ ఎక్కువ మ్యూజిక్ ఆడతారు, ఫుల్ డాన్స్ చేస్తారు. సో అదే బేసిక్లీ అదే చేస్తారు. మీరేమో షాంపియన్ ఓపెన్ చేయటం ఇట్లా ఉండవా? మాకు ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ షాంపియన్ ఇవ్వరు కదా సార్, మెడల్స్ ఇస్తారు. షాంపియన్ ఇచ్చినప్పుడు మేబీ వీ కెన్ థింక్ అబౌట్ ఇట్, ఎలా మేము సెలబ్రేట్ చేస్తామని. బట్ ఇప్పుడు వరకు అయితే దే ఆల్వేస్ గివ్ మెడల్. చాముండి చెబుదామండి అని చెప్పి, ఎందుకంటే షాంపియన్ అనేది ఇవాళ మామూలు అయిపోయింది, సోషల్ థింగ్ కదా. అవును, బట్ అంటే వాళ్ళకి షాంపియన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ ఇస్తారు కదా అలాంగ్. సో అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు చీర్ చేస్తారు. మాకు ఇవ్వలేదు, ఇస్తే డెఫినెట్లీ మేబీ ఓకే, ఇట్ బికాజ్ ఇట్ ఇస్ అ సెలబ్రేషన్ టైం. ఎగ్జాక్ట్లీ అదంటున్నా. సో డ్రెస్సింగ్ రూమ్ పాలిటిక్స్ ఉంటాయి మళ్ళీ, అక్కడ కొట్టుకోవడం, తిట్టుకోవడం, నువ్వు సరిగ్గా ఆడలేదు, నువ్వు అనవసరంగా అవుట్ అయిపోయావు, నువ్వు అది అంటే ఎమోషన్స్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఇన్స్టెంట్ గా ఉంటుంది. కానీ యాజ్ అ టీమ్ మనము వెన్ వి స్పెండ్ మోర్ టైమ్ ప్రిపరేటరీ క్యాంప్ లో, డొమెస్టిక్ లో ఆడతాం టుగెదర్. సో ఈచ్ అదర్ మేము అండర్స్టాండ్ చేస్తాము. ఈవెన్ సడన్ గా నేను ఎవరికైనా చెప్పాను అలా ఆడొద్దు, యూ షుడ్ హ్యావ్ నాట్ ప్లేడ్, దట్స్ రాంగ్ షాట్. సో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు, ఓకే ఇట్ ఈస్ ఎమోషన్ కి మనం ఓడిపోతున్నామని, దట్స్ వై షీస్ ఫీలింగ్ అని. పర్సనల్ గా ఎవరు తీసుకోరు, బికాస్ పర్సనల్ గా తీసుకుంటే అగైన్ యు ఆర్ రూయినింగ్ ద యూనిటీ ఇన్ ద టీమ్. సో అండర్స్టాండింగ్ ఉంటే యూ క్యాన్ రియలీ సేల్ త్రూ. సో మెన్స్ క్రికెట్ లో బ్యాట్స్మెన్ కి, బెస్ట్ బౌలర్స్ కి వెంటనే వాళ్ళు ఒక లెవెల్కి రాగానే సినిమా హీరోయిన్లు తయారవుతారు. లైన్ మీకు అట్లా రావట్లేదా ఎవరు? సార్ ఇప్పుడు వరకు అయితే రాలేదు. అవునా? లేదు, లైక్ ఇప్పుడు ఈ రీసెంట్ వరల్డ్ కప్ తర్వాత కూడా
నాకైతే రాలేదు సార్. ఐ హావ్ టు ఆస్క్ మై టీమ్మేట్స్, వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని. బట్ అసలు మీకు ఇంతవరకు మీ లైఫ్లో ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదా? అంటే నాట్ ఫ్రమ్ మూవీ కాకుండా బయట చేశారు? బయట ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఏజ్. Yes. And you know, everybody are at some point while relationship lo untaru. So yeah, I have had my share of relationships. సో మీరు ఇప్పుడు క్రికెట్లో ఒక అచీవ్మెంట్, ఒక స్టేజ్కి వచ్చారు కనుక మ్యారేజ్ చేస్తామని చెప్పి ఇంట్లో అంటలేదా? వెల్, ఒక టైంలో ఆఫ్ కోర్స్ మై పేరెంట్స్ వాంటెడ్ కి నేను సెటిల్ అవ్వాలని. బట్ నేను ఐ ఫెల్ట్ కి ఒకవేళ నేను ఇన్ని సాక్రిఫైస్ చేసి నేను ఇంత దూరం వచ్చాను, సో జస్ట్ బికాస్ సొసైటీ వాంట్స్ మీ టు గెట్ మ్యారీడ్ ఈ ఏజ్ లో ఐ షుడ్ క్విట్ క్రికెట్ అండ్ గెట్ మ్యారీడ్ అని నాకు ఐ ఫెల్ట్ కి దట్ వాజ్ నాట్ మై కాల్. ఐ విల్ ఓన్లీ నేను మ్యారేజ్ I will marry only when I am ready and when I find a very compatible companion. Okay, when you will be ready? I am ready only if I find a companion. Okay. Yes. And right now as a sports person ga my lifestyle is different to what a normal girl is. So ipudu nenu whoever is going to marry me should not expect me to be in a certain way. The person should accept my kitchen lo undali, morning coffee తీసుకొచ్చేవాలి. Yeah, ఎందుకంటే in my own టీమ్ లో కూడా or my teammates friends లో I've seen marriages fall apart ఎందుకంటే because they could not accept a woman achiever. And international level ఆడుతున్నప్పుడు commitment is very important to maintain. So మీరు ఇప్పుడు మ్యారేజ్ తర్వాత you have to give time also for relationship to grow. So అది మీరు బ్యాలెన్స్ చేయకపోతే either your career will get ruined or your marriage will get ruined. So yeah, so నాకు అనిపించింది if I have really struggled so far to make a career, so I will try and retain or excel more in the career front. And in the meantime okavela if I come across someone who accepts me the way I am, ఏ qualities undali? I think he should have the quality of seeing a woman on par. అంటే woman ani he should not look down on me. Exactly. And he should be happy in my success as much as what my parents are. And he should be willingly support me. అంటే చాలా మంది ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఉంటే కాంప్లెక్సిటీ వచ్చేస్తుంది. అవును, స్పెషల్లీ మన ఇండియన్ మెన్ లో కాంప్లెక్సిటీ వస్తుంది. ఎంతైనా దే ఓపెన్లీ సేకి నో షీఈస్ గుడ్ అండ్ బట్ ఇన్సైడ్ కొంచెం ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ వాంట్ మై కంపానియన్ టు యాక్సెప్ట్ మీ wholeheartedly as a person, as a successful woman, an independent woman. Yeah. So these are the qualities. చూద్దాం, ఎవరు ఇప్పుడు ఎన్ని చెప్పారు కదా. I'm sure someone will be looking out. అదే ఎప్పటి నుంచి ఏమైనా ప్రపోజల్స్ వస్తాయని చూద్దాం. ఇంకా చూద్దాం సార్. I'm hoping after this interview. Yes. మీకు అంటే మన హైదరాబాద్ ప్లేయర్స్ సంబంధించి ఏ గేమ్ అయినా సరే ఇమ్మీడియట్గా ఎవరైనా సరే ఒక అచీవ్మెంట్ రాగానే చాముండి వచ్చేసి ఒక కార్ ఇచ్చేస్తుంటాడు. మీకే 2 కార్లు ఇచ్చాడు కదా అప్పటికి. ఎస్, నాకు ఐ థింక్ చాముండి సార్ గేవ్ మీ ద ఫస్ట్ కార్ ఇన్ 2007. ఆ టైంలో నాట్ మెనీ వేర్ ఈవెన్ encouraging women's cricket and we were not even under BCCI. So our time he gave me the first car and obviously now recently he gave me the second car. అంటే దానివల్ల ఏమైనా మీకు ఎంకరేజ్మెంట్ వచ్చిందా బాగా? డెఫినెట్లీ, ఎందుకంటే సమ్వన్ అంటే యూజువలీ చాలా మంది విల్ కమ్ టు యూ ఓన్లీ వెన్ యూ పర్ఫార్మ్, వెన్ యూ బికమ్ అ స్టార్ ఆర్ వెన్ యూ బికమ్ అ పాపులర్ ఫేస్. కానీ చాలా తక్కువ మంది విల్ హెల్ప్ యూ వెన్ యూ ఆర్ నో బడీ. అండ్ హీ గేవ్ మీ మై ఫస్ట్ కార్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ నోన్ టు పీపుల్ యాజ్ మిథాలి రాజ్. టుడే ఎవ్రీబడి ఆర్ గివింగ్ మీ, దే ఆర్ ఫెలిసిటేటింగ్ మీ, ఎందుకంటే దే నో ఐ యామ్ ద కెప్టెన్. 2 months నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక ఫెలిసిటేషన్ ఉంటుంది కదా అక్రాస్ ది కంట్రీ. Throughout, almost, yeah, I have been hopping from one city to another. So ippudu everybody are coming endukante now they know me. Endorsement le endochini? I think couple of endorsements. Yeah. So I think adi oka way lo I feel happy ki he has come at a time eppudu when nobody has actually recognized women's cricket. Okay. Yes. So meeku best compliment em vachindi manata World Cup finals tarvata evar దగ్గర నుంచి వచ్చింది? చాలా కాంప్లిమెంట్స్ వచ్చింది సార్. బెస్ట్ మీకు బెస్ట్ అనిపించింది? చాలా వస్తాయి, ల్యాక్స్ వస్తాయి.
నాకు ఒక్క కాంప్లిమెంట్ నాట్ ఆఫ్టర్ ద వరల్డ్ కప్ చాలా మంది ఇచ్చారు సెలబ్రిటీస్, బట్ వన్ కాంప్లిమెంట్ నాకు ఇట్ విల్ ఆల్వేస్ స్టే ఇన్ మై మైండ్. ఆస్ట్రేలియా మ్యాచ్ మేము ఓడిపోయినాం, ఆస్ట్రేలియా మ్యాచ్ లీగ్ లో చాలా మంది క్రిటిసైజ్ చేశారు నా ఇన్నింగ్స్ ని, అండ్ నాకు అనిపించింది నోబడీ అండర్స్టూడ్ కి నేను వై ఐ ప్లేడ్ ఇన్నింగ్స్ లైక్ దట్. కొంచెం స్లోగా ఆడాను, బట్ సో కానీ ఒక ట్వీట్ వచ్చింది సచిన్ టెండూల్కర్ నుంచి, హీ కంగ్రాచులేటెడ్ మీ, కానీ అట్ ద ఎండ్ హీ సెడ్ వెరీ వెల్ ప్లేడ్ ఫర్ టుడేస్ ఇన్నింగ్స్ అన్నాడు. సో అది నాకు యాక్చువల్లీ ఇట్ స్టక్ టు మీ, ఎందుకంటే సమ్ వన్ ఆ క్యాలిబర్ హీ అండర్స్టాండ్స్ నేను ఎంత వై ఐ ప్లేడ్ అన్ ఇన్నింగ్స్, ఏ మెంటల్ సెటప్ లో నేను ఆడానని. సో అది సంథింగ్ ఐ ఫెల్ట్ యునో ఇస్ అ హ్యూజ్ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ సమ్ వన్ హూస్ అచీవ్డ్ సో మచ్, అండ్ he can actually relate to why I have played. అంటే ఇప్పుడు కామెంటరీలో ఎక్స్ క్రికెటర్స్ ఉన్నారు, కానీ నోబడీ అండర్స్టూడ్ నేను ఎందుకు అలా ఆడినానని. దే వర్ రెడీ టు క్రిటిసైజ్, కానీ he saw the innings and he felt why I played. సో అది నాకు అనిపించింది is one of those compliments that I will cherish for a long time. ఓకే. సో మీకు ఇంకొకటి ఏంటంటే లేడీ సచిన్ టెండూల్కర్ అంటున్నారు, అది అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక రకంగా అది ఇట్స్ నాట్ ప్రాపర్ ఆల్సో, మీకు మీరు అతనికి అతను, బట్ మీరు కూడా అట్లాగే రిసీవ్ చేసుకుంటారా? ఐ థింక్ నేను ఐ సీ ఇట్ టూ వేస్. ఒకటి ఏమంటే సచిన్ ద నేమ్ ఇస్ వెరీ హ్యూజ్, చాలా పెద్దది, అండ్ హీ వాట్ హీ అచీవ్డ్ nobody can achieve. Even half of it I don't know I will ever achieve, half of what he's achieved. And he has changed అంటే క్రికెట్ ఇవాళ క్రికెట్ ఈ స్పోర్ట్ ఎలా ఉందంటే బికాస్ 90% is because of him. ఎందుకంటే ఒక టైంలో ఎవ్రీబడి వాజ్ గ్లూడ్ టు టీవీస్ బికాస్ ఆఫ్ హిమ్. నో కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నుంచి మొదలైంది. దాని తర్వాత ద వే ఒక టైంలో మెన్స్ క్రికెట్ వాజ్ నథింగ్. ఒక టైంలో వీ వర్ స్ట్రగ్లింగ్, సో సింగిల్ హ్యాండెడ్లీ హీస్ హెల్ప్డ్ మన క్రికెట్ ని, హీస్ సింగిల్ హ్యాండెడ్లీ వన్ మ్యాచెస్ ఫర్ ఇండియా. సో అలా, అండ్ ద అమౌంట్ ఆఫ్ స్టాట్స్ ఈస్ బ్యాక్డ్ under his name is immense. So alanti player toni nannu in women's lo they are comparing ante that is a huge compliment. Can again gender discrimination la untundi. Nenu I have started cricket not to be lady Sachin. Nen cricket start chesinanu to be Mithali Raj. So I want people to remember me, acknowledge me as Mithali Raj. Maybe women's cricket lo she is Mithali Raj ante that would be a compliment for me. But again ఈ టూ సైడ్స్ నేను వ్యూ చేస్తాను, బికాస్ క్రికెట్ ఇట్ సెల్ఫ్ చూసే ఈజ్ ద గాడ్ ఆఫ్ క్రికెట్. సో అలాంటి టైంలో ఇఫ్ పీపుల్ సే బికాస్ ఆఫ్ మై కన్సిస్టెన్సీ ఐ ఫీల్ హ్యాపీ, కానీ ఇన్ ద అదర్ సైడ్ ఆల్సో ఐ వాంట్ పీపుల్ టు సీ మీ యాజ్ మిథాలీ రాజ్. ఓకే. సో మెన్స్ క్రికెట్ లాగా ఐపీఎల్ మ్యాచ్ పెట్టాలంటున్నారు కదా మీరు కూడా ఉమెన్కి? ఎందుకంటే ఐ థింక్ నౌ ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ టు ఆర్గనైజ్ ఐపీఎల్ లాగా లీగ్ చేస్తే ఇది యునో ద విండో, ద గ్యాప్ బిట్వీన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విల్ నారో డౌన్. సో ఎక్కువ యంగ్ ప్లేయర్స్ కి కూడా ఎక్స్పోజర్ వస్తుంది. లైక్ ఇప్పుడు మెన్స్ క్రికెట్ లో ఇనీషియల్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఆల్ డొమెస్టిక్ ప్లేయర్స్ కి చాలా ఎక్స్పోజర్ వచ్చింది, స్టాండర్డ్ గ్రోత్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది, అండ్ పాపులారిటీ వచ్చింది స్పోర్ట్ కి. సో ఉమెన్స్ క్రికెట్ ఆల్సో విల్ బెనిఫిట్ అని. కానీ అగైన్ ఆ లెవెల్ అలాంటి లీగ్ ఆర్గనైజ్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ support from franchise, other factors untundi. So it is again the call of BCCI. Can as a player ga I feel ipudu time is right. Respond ayara? I think BCCI might take another couple of years league ilanti league organize cheyadaniki. Okay. మెన్స్ సంబంధించినంత వరకు వాళ్ళది టెస్ట్ మ్యాచ్లు ఇప్పటికీ కొంచెం గ్లామర్ ఉంది, బట్ ఉమెన్కి వచ్చినప్పుడు టెస్ట్ మ్యాచ్లకి అంత ఎవరో ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా. బికాజ్ ఐసీసీ మెన్ టెస్ట్ మ్యాచ్లు కూడా స్టేడియంలో ఎవరు ఉండరు, ఆ టీంతో పాటు వెళ్ళిన వాళ్ళు వీళ్ళు తప్ప పబ్లిక్ రావడం మానేశారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వన్ డే అండ్ T20, ఎస్పెషల్లీ T20 వల్ల. ఎందుకంటే వాళ్ళకి దే వాంట్ లైక్ 300-400 రన్స్ బోర్డులో అంటే ఆబ్వియస్లీ ఆ టెస్ట్ మ్యాచ్ ది వాట్ డూ కాల్ దట్ లేజీగా ఉంటుంది 3 days 5 days అంటే టెస్ట్ మ్యాచ్ ఇస్ ద అల్టిమేట్ ఛాలెంజ్. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ లో మేబీ బట్ హౌ మెనీ పీపుల్ హావ్ దట్ మచ్ టైం టు గో అండ్ వాచ్. సీ అగైన్ ఇట్ ఈస్ యూ సీ ఇట్ డిఫరెంట్ వే. ఇప్పుడు మీరు ఒకవేళ వ్యూవర్షిప్ కోసం చూస్తే T20 ఇస్ గుడ్, వన్ డే స్టిల్ గుడ్. కానీ మీరు ఒకవేళ క్రికెటర్ గా చూస్తే ఇట్ ఇస్ టెస్ట్ మ్యాచ్ ఇస్ గుడ్. సో ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ క్రికెట్ టు సస్టైన్
అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఈవెన్ క్రికెటర్స్ హ్యావింగ్ గుడ్ స్టాండర్డ్ అండ్ గుడ్ క్వాలిటీ క్రికెటర్స్ రావాలి. క్వాలిటీ విల్ కమ్ ఓన్లీ ఫ్రమ్ టెస్ట్ మ్యాచ్. మీరు ఇప్పుడు రెవెన్యూ వ్యూవర్షిప్ చూస్తే విల్ కమ్ ఓన్లీ ఫ్రమ్ T20. సో బట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అనమాట. యూ హ్యావ్ టు హ్యావ్ టెస్ట్ మ్యాచెస్ టు హ్యావ్ క్వాలిటీ ప్లేయర్స్ కమింగ్ అండ్ ప్లేయింగ్ దీస్ ఫార్మాట్స్ to get the revenue and the viewership. So women's lo endante we are still at the phase of promoting women's cricket. ఇక్కడ వచ్చే రెవెన్యూ తో సబ్సిడైజ్ చేసి దాన్ని టెస్ట్ మ్యాచ్ మన వాటిని ప్రమోట్ చేయాలా, అంతే కదా? Pretty much to get good players. Yeah, అంటే ఇప్పుడు మీరు T20 కూడా ఆడితే you have to have quality players. One day T20. సో కానీ టెస్ట్ మ్యాచ్ లేకపోతే ఎవ్రీబడి యంగ్ ప్లేయర్ ని కూడా మీరు T20 అండర్ 16 T20 పెట్టేశారు అనుకో, వాళ్ళ ఫౌండేషన్ ఆఫ్ ఫండమెంటల్స్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు సస్టైన్ చేయలేరు, మోర్ దెన్ 2-3 years చేయలేరు. బట్ మీరు టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ ని మీరు ఆడిపిస్తే దే విల్ అట్లీస్ట్ ప్లే ఫర్ 4-5 years. సో ఆ వ్యూలో యాజ్ అ క్రికెటర్ గా నాకు టెస్ట్ మ్యాచ్ ఇస్ అల్టిమేట్ ఛాలెంజ్. కానీ ఇఫ్ యూ హ్యావ్ టు ప్రమోట్, దట్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ అనుకోండి. యా ప్రిటీ మచ్. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ మీరు ప్రమోట్ చేస్తారంటే డేస్ గేమ్ ఇస్ ద బెస్ట్. ఓకే, నౌ కమింగ్ టు ఉమెన్స్ క్రికెట్. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ ఆ ఫేస్ లో ఉంది వేర్ వీఆర్ స్టిల్ ప్రమోటింగ్ ద స్పోర్ట్ ఉమెన్స్ క్రికెట్ గా. సో అలాంటి టైంలో ఇఫ్ యూర్ ప్రమోటింగ్ యూ నీడ్ టు హ్యావ్ fast paced game. So T20 one day is idle. Test match nobody will come and see. So andike boards have thought that test match will keep one of test match, కానీ one day and T20 they will try and give more importance. ఇప్పుడు మన కంట్రీలో అట్లీస్ట్ ఈ లెవెల్ ఆఫ్ రికగ్నిషన్ అన్న వచ్చింది ఉమెన్ క్రికెట్ కి. మిగతా కంట్రీస్ లో ఎట్లా ఉందంట? I think Australia and England is far superior. ఎందుకంటే వాళ్ళ boards have really worked on marketing the women's team. And South Africa team కూడా is catching up now. Okay. Yeah, and I think most of the boards, అన్ని boards లో all the players, national players are centrally contracted. So that way all the other teams are well looked after by the board. కానీ women's cricket Australia and England topping the list. ఎందుకంటే వాళ్ళు Ashes ఆడతారు, they promote వాళ్ళ women profile players ని promote చేస్తారు. So that way మనకి ఇప్పుడు వచ్చింది, but they have since 3-4 years they have been working on it. వాళ్ళ పుట్టిల్లు అదే కదా క్రికెట్, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచే కదా మొదలైంది. సో ఇప్పుడు మీరు ఈ ఇంత లాంగ్ కెరీర్లో మీకు అనిపించిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఏంటి, బోత్ ఇన్ పర్సనల్ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్ లైఫ్? Personal life obviously when your relationship doesn't work, ఎందుకంటే because of cricket I could not give time, so I had a few heartbreaks. Failure. I had 2-3 failures. 2-3 failures. Yes. Okay. There was a time I was almost to get married, and mali for whatever reasons with the consent of parents, huh? Yes. Kani for some reason it has fallen apart. So obviously those are a little hurtful experience. Okay. Yes. Kani again cricket has helped me to move on. Come out from that. It has really helped me. Professional life lo బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫ్యూ మ్యాచెస్. ఎందుకంటే అగైన్ యాజ్ అ ప్లేయర్ గా కూడా ఆడితే టీమ్ గెలవకపోతే ద హోల్ బర్డన్ ఇస్ ఆన్ మీ. ఎందుకంటే మిథాలీ డిడ్ంట్ స్కోర్ రన్స్, మిథాలీ స్కోర్ చేయలేదు, మనం ఇండియా ఓడిపోయినాం. సో అది సింగిల్ హ్యాండెడ్ గా మీరు క్రిటిసైజ్ చేస్తే ఆబ్వియస్లీ ఎనీ ప్లేయర్ విల్ ఫీల్ బ్యాడ్. అండ్ ఆల్సో ఇంజరీస్ ఉండే నాకు చాలా. సో ఒక టైంలో బికాస్ ఆఫ్ ఇంజరీ ఐ వాంటెడ్ టు క్విట్. I have a bad knees అప్పుడుండే. సో I tried for 4-5 years. నేను ఇంజరీతోనే ఆడాను, and it was very difficult. Every day getting up, pain తోని లేసి రన్నింగ్ చేయడం, lot of pain. అది ఎమోషనల్ గా కూడా మీ ఎనర్జీ సాప్ చేస్తుంది ఇంజరీస్. సో these are the things which were a little difficult for me in my personal and professional life. మీరు మ్యాచ్లో ఆడేటప్పుడు చేసిన సిల్లీ మిస్టేక్స్ ఏంటి ఏమైనా ఐడెంటిఫై చేసుకున్నారా? సిల్లీ మిస్టేక్స్ చాలాసార్లు చేస్తాము, ఎందుకంటే యూజువలీ అగైన్ అది ఇన్స్టింక్ట్ గా మనం డిసిషన్ చేయాలంటే సమ్ టైమ్స్ ఇఫ్ అండ్ బట్స్ ఉంటుంది, మనం అది ఒక చేస్తాము. బట్ అగైన్ యూ రియలైజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి మనం ఇంట్రోస్పెక్ట్ చేస్తాము, టీమ్ మీటింగ్స్ లో డిస్కస్ చేస్తాము. సో వీ అడ్మిట్ ఓకే ఇది టుడే ఇట్ వాజ్ అ బ్యాడ్ మూవ్, ఇలా చేయకుండా ఇలా చేయాలని. సో అగైన్ నెక్స్ట్ మ్యాచ్ లో ఆ సిచ్యువేషన్ లో ఉంటే మనం ఇంకా బెటర్ ఆ ఎక్స్పీరియన్స్ వీ కెన్ యూజ్ ఇట్. ఓకే. సో అట్లాగే మీకు మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్లు ఏమున్నాయి? మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని మ్యాచెస్ ఉన్నాయి ఎక్కడ
ఓడుతూ గెలుస్తాం కదా. సంథింగ్ మనం కూడా సమ్ టైమ్స్ వీ ఫీల్ కి ఓకే మా మ్యాచ్ ఆల్మోస్ట్ లూజింగ్ సిచ్యువేషన్ లో ఉన్నాము, సడన్ గా ఆడుతూ వి గో ఆన్ టు విన్ ద మ్యాచ్. సో దట్ ఈస్ సంథింగ్ యాజ్ అ ప్లేయర్ గా కూడా మనకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది కి యూనో మ్యాచ్ లూజింగ్ నుంచి మనం గెలిచిన మ్యాచ్ అని. చాలా మ్యాచెస్ అలా పుల్ చేసినాను మ్యాచెస్. ఓకే, ఫస్ట్ వన్డేలో కూడా సెంచరీ చేసి రికార్డు కదా క్రియేట్ చేసుకున్నారు ఫస్ట్ వన్డే మ్యాచ్లో. ఫస్ట్ సెంచరీ చేశాను. అది కూడా ఒక మెమరబులే కదా. ఇప్పుడు సార్ 16 years, నేను 16 years ఉన్నప్పుడు ఆ టైంలో దేర్ వాజ్ నో వీడియో కూడా లేదు నా దగ్గర. నా ఫస్ట్ మ్యాచ్ నేను ఎలా ఆడినా వరల్డ్ రికార్డ్ వీడియో కూడా లేదు. ఫొటోస్ ఉన్నాయి బట్ ఆబ్వియస్లీ ఆడుతూ వీడియోస్ ఉంటే టుడే నేను చూసి ఐ కుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ అది. కానీ ఫస్ట్ మ్యాచ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్, ఎందుకంటే ఎప్పుడు ఏ ప్లేయర్ అయినా ఫస్ట్ మ్యాచ్ ఆడితే చాలా నర్వస్నెస్ ఉంటుంది, ఎలా వెళ్తుంది మ్యాచ్, నేను ఎలా చేస్తానని. సో యాజ్ అ యంగ్ ప్లేయర్ 100 కొట్టడం ఐ ఫీల్ ఇట్ వాజ్ క్వైట్ మెమరబుల్. మీ ఫాదర్ మిమ్మల్ని క్రికెట్ ప్లేయర్గా చేద్దాం అనుకున్నప్పుడు మీ మదర్ ఏంది మొగాడిలాగా ఎందుకు అట్లా అని చెప్పి అనలేదా మిమ్మల్ని? లేదు, అంటే మమ్మీ చాలా సపోర్టివ్గానే ఉండే. ఆబ్వియస్లీ తనకి నేను డాన్సర్ అవ్వాలని చాలా ఇష్టం ఉండే. సో నేను అన్నాను ఓకే నేను ఎర్లీ రిటైర్మెంట్ చేస్తే మళ్ళీ నేను డాన్స్కి వచ్చేస్తాను అని చెప్పి ఐ కంటిన్యూడ్ క్రికెట్. కానీ ఎప్పుడు నీ ఇంజరీస్ ఆ ఇంజరీ ఈ ఇంజరీ అవుతుంది ఇంకేం చేస్తారు మీరు? వెల్ అది షీఈ్ ఆల్వేస్ సపోర్టివ్, ఎందుకంటే యాజ్ అ క్రికెటర్గా స్పోర్ట్స్ పర్సన్ ఇంజరీస్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఆ టైంలో ఇఫ్ యూ హ్యావ్ యువర్ పేరెంట్స్ సపోర్ట్ ఇస్. సర్జరీస్ అయినాయి ఎప్పుడన్నా మీకు? సర్జరీస్ కాలేదు, లేదు. ఐ హావ్ టేకన్ ఇంజెక్షన్స్ ఇన్ మై నీ. సో వాళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆ టైంకి. అండ్ మై మమ్ సపోర్టెడ్ మీ అ లాట్ ఆ టైంలో కూడా. అండ్ కన్జర్వేటివ్ మదర్ లాగా షీ నెవర్ బిహేవ్డ్ కి ఏంది యూ ఆర్ ఆల్వేస్ ఇన్ ట్రౌజర్స్ అంటే నల్లగా వస్తున్నావు అండ్ స్టఫ్ లైక్ దట్. కానీ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ నెగటివిటీ ఫ్రమ్ మై ఇమీడియట్ ఫ్యామిలీ లైక్ గ్రాండ్ పేరెంట్స్. 2-3 స్టిచెస్ వచ్చినప్పుడు టోర్నమెంట్ వాళ్ళు చెప్తుండే మా మదర్ కి మై ఫాదర్ కి, ఎందుకు అమ్మాయిని స్పోర్ట్స్ లో వేసినావు, స్టిచెస్ వచ్చేసాయి, ఎవరు పెళ్లి చేసుకుంటారు అండ్ ఆల్ దట్. సో బట్ అంటే ఆ టైంలో మా పేరెంట్స్ దే మేడ్ ష్యూర్ కి నేను ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఐ షుడ్ నాట్ ఫీల్ దట్ నెగటివిటీ అని. దే హ్యావ్ ప్రొటెక్టెడ్ మీ. అది ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ యాజ్ అ యంగ్ కిడ్. చిన్నప్పుడు ఐ డెంట్ అండర్స్టాండ్. కానీ ఇప్పుడు ఐ ఫీల్ కి దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న అమ్మాయిగా నేను ఒకవేళ నాకు డైరెక్ట్ కాంటాక్ట్ గా ఉంటే అది ఇట్ వుడ్ హావ్ ఎఫెక్టెడ్ మీ సైకలాజికలీ. నా గ్రాండ్ పేరెంట్స్ ఆర్ నాట్ వెరీ సపోర్టివ్ అలా అని. కానీ మై పేరెంట్స్ హ్యావ్ రియలీ వర్క్డ్ టు ప్రొటెక్ట్ మీ ఆన్ దట్ టైం. ఎక్కడైంది మీకు ఇంజరీ? స్టిచెస్ ఎక్కడ? ఐ హావ్ స్టిచెస్ ఐబ్రోలో ఉంది అండ్ ఐ థింక్ ఐ హావ్ హియర్ ఆన్ మై. అవునా? తర్వాత కవర్ అయిపోయిందా? ఐ థింక్ ఇట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ కెరియర్. ఓకే, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు మరి? ట్రై అండ్ గెట్ స్లీప్ ఆర్ నేను చదువుతాను అండ్ సమ్ టైమ్స్ ఐ స్కెచ్. అండ్ ఒకవేళ టూర్స్లో ఉంటే ఐ ట్రై అండ్ ఎక్స్ప్లోర్ ద సిటీ, ఎందుకంటే యూ కెన్ గో అవుట్ ఆఫ్ ద హోటల్, సీ ద యునో లైఫ్ అరౌండ్. అండ్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఆస్ట్రేలియా అంటే ఐ ట్రై అండ్ బి అ టూరిస్ట్, ఎందుకంటే మనం టూర్స్ చేస్తున్నప్పుడు యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ పీపుల్. సో యా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? T20 ఉందా మీకు? నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ అక్టోబర్లో వెస్ట్ ఇండీస్. సో అప్పుడు మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారా? ఐ థింక్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఉంటుంది న్యాచురల్గా. బట్ యా ఇప్పుడు నుంచి యాజ్ అ టీమ్ యాజ్ అ ప్లేయర్గా కూడా వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఎనఫ్ కి ప్రిపరేషన్ అవ్వాలి. బట్ మెంటలీ స్ట్రాంగ్కి యూనో వాట్ ఈస్ రిటర్న్ అంటే న్యూస్ పేపర్లో ఏం రాస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ. అది మైండ్ మీద పడకూడదు. అవును, అది వదిలేసేయండి. అది సో అంటే మీరు ఏదో గోల్ ఉంటుంది కదా ఒక ప్లేయర్గా, నేను అట్లీస్ట్ ఒక రిటైర్మెంట్కి ఇప్పుడు ఇది దీని తర్వాత నేను రిటైర్ అవుదాము, నాకు ఈ అచీవ్మెంట్ ఒక్క వరల్డ్ కప్ అన్నా ఇన్ మై కెరీర్ అచీవ్ కావాలని ఉందా మీకు? అది డెఫినెట్లీ వరల్డ్ కప్ అయితే ఏ ప్లేయర్ కైనా ఉంటుంది. యాజ్ అ ప్లేయర్ యాజ్ అ కెప్టెన్ గా మీ విన్నింగ్ వరల్డ్ కప్ టీమ్ లో ఉండాలని అందరిది ఒక గోల్ ఉంటుంది. బట్ అగైన్ ఇండివిజువల్ గా నాకు ఐ ఫీల్ అయితే నేను గోల్ సెట్టింగ్ చేస్తే ఇట్ నెవర్ వర్క్డ్ ఫర్ మీ. సో నేను ఐ ఆల్వేస్ పర్స్యూడ్ ఎక్సలెన్స్, ఎందుకంటే ఐ బిలీవ్ కి ఎక్సలెన్స్ ని పర్స్యూ చేస్తే గ్రోత్ ఉంటుంది, యూ ఎంజాయ్ ద జర్నీ. ముందు వేరే వాళ్ళకి మన
కెప్టెన్గా పెట్టారు కదా ముందు, అవును. ఎందుకని మళ్ళీ వాళ్ళు తీసేసి మిమ్మల్ని పెట్టారు? సో ఆ టైంలో టీమ్ డింట్ ఫేర్ వెరీ వెల్. ఓకే. అండ్ వాళ్ళకి సెలెక్టర్స్ కి దే ఫెల్ట్ కి న్యూ చేంజ్, న్యూ కెప్టెన్ వస్తే మేబీ ద అట్మాస్ఫియర్ విల్ బి డిఫరెంట్. బట్ ఎక్స్పీరియన్స్ మీరే కదా అమంగ్ ఆల్ ది ప్లేయర్స్, మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారు ఫస్ట్? When I first got sacked as a captain, this was the reason. Ki team se, is not doing well ani. Okay. They have replaced me. So Mali, when I got back as a captain, so that time for 2012-13 World Cup ki I came back as a captain. So since then nenu lead chestunnanu. So now I'm more than 100 ODIs as a captain for India. So yeah, most experienced. Most experienced కదా అదంటున్నా. Yeah. So probably next World Cup also. I can't speak for the selectors. Kani yes, if they're looking for experienced captain, then yes. Kani again, at some level maybe they're also looking to groom players also. So ఎందుకంటే I cannot lead forever. ఎక్కడైనా you have to groom someone as a successor. So I think so maybe like they might be having that also in mind. ఎందుకంటే as I mentioned in 2-3 years I'll be playing more. అంతేనా? అంతే అని కాదు, బట్ మేబీ అంటే ఆ 2-3 years ఇస్ వాట్ ఐ సెట్ అ బార్. ఆ 2-3 years లో ఇఫ్ ఐ కంటిన్యూ టు బి ఫిట్, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఇస్ ఆల్ అబౌట్ ఫిట్నెస్ అండ్ మీరు ఫార్మ్. సో ఈ రెండు నేను ఒకవేళ ఇంకా కంటిన్యూ చేస్తే మేబీ మోర్ దెన్ 2-3 years. సచిన్ ఇస్ ప్లేడ్ టిల్ వాట్ 38. అవును. సో హి ఇస్ an inspiration when he can play like that. So why not? మీరు కూడా కరెక్ట్ గా వరల్డ్ కప్ వచ్చినప్పుడు 38 కి వచ్చేస్తారు కదా. కరెక్ట్. సో మేబీ కానీ లేడీస్ సచిన్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ హ్యాపీ దిస్ థింగ్ ఫర్ యు. కానీ yes I would have, ఎందుకంటే his aim also was to win the World Cup. We were close this time almost. కానీ yes I am looking forward for next World Cup. Okay, good. సో అల్టిమేట్గా ఏంటి నెక్స్ట్? ఇప్పుడు వీళ్ళంతా అందరూ ఏంటంటే ఎప్పటికప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత లేదా ప్లే ఆడుతున్నప్పుడు కూడా అకాడమీలు పెట్టుకున్నారు సొంతంగా, కోచింగ్ అకాడమీలు. మీరు కూడా అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా హైదరాబాద్లో? చాలా మంది చెప్పారు సార్ దట్ యు షుడ్ థింక్ in having an academy ani. ఏదో ఒక ఉండాలి కదా నెక్స్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్. I think it is actually a good thought, ఎందుకంటే we don't have an exclusive women's academy in India anywhere. Women's cricket academy అసలు ఇండియాలో లేదు కదా? లేదు, ఇండియాలోనే లేదు. So I will definitely think in those lines. కానీ until I'm playing cricket as a player, current player ga, where I cannot give time for coaching. Of course, not now. Yeah. On the top of the mind ఏదైనా ఒక ఐడియా ఉంటే definitely, because I believe I should give that avenue, that platform young girls ki, especially in Hyderabad where we have lot of girls. So వాళ్ళకి I should try and help. So maybe through setting up an academy I can. మీరు అయితే ఇప్పుడు ఫామ్ లో ఉన్నప్పుడు అడగాలి గవర్నమెంట్ ని. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత అడిగితే ల్యాండ్ ఎవరెవరు? I'm sure మన government will be more encouraging enough. Can yes, I will probably think in the coming years. అది ఎంత ఎంకరేజింగ్ అయినా ఇప్పుడు మొన్న మీరు రన్నర్ పై సెకండ్ ప్లేస్కి వచ్చారు కనుక కదా డబ్ల్యూను సైట్ ఇచ్చామన్నది. అదే ఇనిషియల్గా ఓడిపోయి ఉంటే ఫస్ట్ రౌండ్లోనే ఇంటికి వచ్చింది ఎయిర్పోర్ట్కి ఎవడో ఒక్కడు కూడా వచ్చేవాడు కదా. అంతే, సక్సెస్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్. కరెక్ట్. సో అందుకని మీరు కూడా ఏంటంటే ఇట్లా ఫామ్లో ఉన్నప్పుడే అకాడమీ పెట్టదలుచుకుంటే గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి ల్యాండ్ లీజ్కో ఏదో తీసుకున్నారు అనుకోండి, యూ విల్ బి సేఫ్. Well, that is also a good idea. ఇక నెక్స్ట్ వరల్డ్ కప్ మళ్ళీ మీరు ఉండి లేదా కెప్టెన్గా అన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మితాలి. థ్యాంక్ యూ సార్.